మంచిది దైవ జనాంగమా. చదవబడిన మాట ఏమిటంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 54వ వచనంలో ఒక చిన్న కథ అంటే సందర్భం రాయబడింది. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్ము అని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చును అనే మాట మనం చదువుకున్నాం. ఏమిటి సందర్భము అంటే మీరు ఎరిగిందే, చాలాసార్లు విన్నారు, సీనియర్ సంఘాలు కదా. మంచిది నాన్న. ఏమి లేదండి, యాయిరు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమాజ మందిరపు అధికారి. ఆయనకు ఒక్కగనక కుమార్తె ఉన్నది. ఆమె వయసు 12 సంవత్సరాలు. ఆమెకు రోగం వచ్చింది, చావడ సిద్ధంగా ఉన్నది, మంచం పట్టేసింది. అప్పుడు యాయిరు గారు యేసుక్రీస్తు వద్దకు వచ్చి, యేసయ్యా నా కుమార్తె చచ్చిపోయేలాగా ఉంది, మీరు వచ్చి బ్రతికిస్తే బాగుంటుందని చెప్పేసి అన్నాడు అని బతిమలాడుకున్నాడు, క్షమించాలి అది. అప్పుడు యేసు ప్రభు వారు వెళదాం పదాన్ని వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక అమ్మాయి కనిపించింది. ఆమె వచ్చి ముట్టుకున్నది, స్వస్థపడిపోయింది. యేసు ప్రభు వారు పర్మిషన్ లేకుండా ముట్టుకున్నది కదా, ఎవరు అని చెప్పేసి ఎవరైనా ముట్టుకున్నారు అని చెప్పగా ఆమె వణుకుతూ వచ్చింది. ఆమెను చూసి కాస్త సంభాషిస్తూ ఉన్నాడు. సంభాషిస్తూ ఉండగా కాస్త ఆలస్యమైంది ఇంటికి వెళ్ళటానికి. ఈ లోపల యాయిరు కుమార్తె చనిపోయింది. యాయిరు ఇంటి వద్ద నుంచి ఒక పరుగు వచ్చేసి, యాయిరు గారు మీ అమ్మాయి చనిపోయింది, ఇంకా పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టబాకండి అని చెప్పేసి అన్నాడు. ఆ మాట అని చెప్పగానే బహుశా అక్కడ రాయబడలేదు, కానీ యాయిరు బోర్న ఏడుస్తూ ఉండొచ్చు బహుశా. ఆయన ఏడుస్తూ ఉండగా ప్రభులు వారు అన్నారు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడుతుంది అని చెప్పేసి అన్నారు. ఆయన చెప్పి శిష్యులు వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయారు. ఆ శవము చుట్టూ కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. వారిని చూసి అన్నాడు, ఈ చిన్నది చనిపోలేదు, నిద్రించుతున్నది అని చెప్పేసి అన్నాడు. ఆ మాట చెప్పగానే అపహాస్యం చేశారట. అదేమిటయ్యా, ఆమె చనిపోయింది, మేము ఏడుస్తూ ఉన్నాము కదా అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడారట. వారి మాటలు పట్టించుకోకుండా యేసుప్రభు వారు ఆ అమ్మాయి చేయి పట్టుకొని చిన్నదానా లెమ్ము అని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. హల్లెలూయా. ఇది సందర్భం. ప్రియదని బిడ్డారా, ఏమర్థమైంది మీకు? ఏమర్థమైందంటే ఏమీ లేదండి, యాయిరు కుమార్తెకు బాగోలేదు, మంచం పట్టేసి చచ్చిపోలాగా ఉంది. ప్రభువు వచ్చి బతిమలాడుకున్నాడు. ప్రభు వారు వెళుతూ ఉండగా ఆమె చచ్చిపోయింది. ఆయన ఏడుస్తూ ఉండగా ఏడవ బాకు ఆమె నిద్రపోతుందని భయపడబాకమని చెప్పేసి అన్నాడు. లోపలికి వెళ్ళిపోయి అమ్మాయి చేయి పట్టుకొని చిన్నదానా లెమ్ము అని చెప్పగా ప్రాణము తిరిగి వచ్చింది నాన్న. అయితే ఈ సందర్భంలో నుంచి క్లుప్తంగా 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను నాన్న. అదేమిటంటే, ఒకటి యాయిరు యొక్క నేపథ్యము, రెండవదిగా ప్రభు యొక్క అభయము, మూడవదిగా సంఘం యొక్క దైన్యము అనే 3 విషయాలు చెప్పి వాక్య భాగాన్ని నేను ముగించేస్తానండి. ఒకటి యాయిరు యొక్క నేపథ్యాన్ని చెప్తాను, ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తాను, ఎటువంటి వాడో ఏమిటో. రెండవదిగా దేవుడు మనకిచ్చే అభయం ఏమిటి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మూడవదిగా సంఘం ఈనాటికి ఏ స్థితిలో ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట యాయిరు యొక్క నేపథ్యాన్ని నేను చెబుతాను. ప్రియదని బిడ్డారా, ఏమిటనగా అక్కడ రాయబడిన మాట 41వ వచనంలో, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి అని రాయబడింది. అంతటా సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని రాయబడిందండి. ఏమిటి సమాజ మందిరాలు అంటే మీకు తెలుసున్నానా? ఏంటంటే అర్థమయ్యేలాగన, పూర్వకాలంలో ప్రధానమైన చర్చి యెరూషలేములో ఉండేది. సబ్బతు దినం అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ యెరూషలేముకి వెళుతూ ఉండేవారు. మరి బుధవారం ప్రార్థన ఉంటుంది, శుక్రవారం ప్రార్థన ఉంటుంది కాబట్టి ఆయా సందర్భాల్లో మాటిమాటికి ఆ చర్చికి అంత దూరం వెళ్ళలేరు కాబట్టి ఆ ఊరిలో ఒక చిన్న మందిరం కట్టుకుంటారు. ఆ చిన్న మందిరాన్ని ఏమంటారంటే సమాజ మందిరాలు అంటారు. ఒకవేళ ఉదాహరణ కనుక ప్రధానమైన చర్చి రాంపాలెం అనుకోండి, చుట్టుపక్కల గ్రామాలు కొత్తగూడెం ఉన్నది, అచ్చన్నపాలెం ఉన్నది, మీ సంఘాలు ఉన్నాయి కదా, వస్తూ ఉండేవారు ఆదివారం పూట. మరి బుధవారం కూడా రాలేరు కాబట్టి మీ ఊళ్ళో చిన్న చర్చి కట్టుకుంటారు. ఆ చిన్న చర్చిని ఏమంటారంటే సమాజ మందిరాలని అంటారు. ప్రియదని బిడ్డరా, పెద్ద చర్చికేమో పెద్ద పాస్టర్ గారు ఉంటారు, చిన్న చర్చికేమో చిన్న పాస్టర్ గారు ఉంటారు. అటువంటి చిన్న పాస్టర్ గారు ఎవరంటే యాయిరు గారు. ప్రియదని బిడ్డరా, అయితే సమాజ మందిరపు అధికారులుగా ఎవరు నియమించబడతారు సామాన్యంగా అంటే, బైబిల్ గ్రంథంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు అని 3 తెగలు ఉన్నాయి. ఈ 3 తెగల్లో పరిసయ్యులు అనే తెగకు చెందిన వారు మాత్రమే సమాజ మందిరపు అధికారులుగా నియమించబడతారు. అనగా యాయిరు గారు ఒక పరిసయ్యుడు. ప్రియదని బిడ్డారా, అయితే ఏంటి పాస్టర్ గారు అంటే కనుక, పరిసయ్యులకు యేసుక్రీస్తు అంటే ఏమాత్రం ఇష్టం లేని వారు. ప్రియదని బిడ్డారా, ఆయన ఏమాత్రము కనికరమ లేకుండా ఉండేటివారు, ఆగర్భశత్రుగా ఉండేటివారు అన్నమాట. ఎట్లా పాస్టర్ గారు అంటే కనుక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారని మీకు తెలిసిన సందర్భాలే. ఏమిటనగా, యేసు ప్రభు వారు ఒక రోజున ఒక సమాజ మందిరం వెళ్ళారండి. వెళితే అక్కడ ఒక ఓచ చేయగలవాడు కనిపించాడు. ఆ అబ్బాయిని చూసి, బాబు నీ చెయ్యి చాపు అని చెప్పగానే ఆ అబ్బాయి చెయ్యి చాపాడు, స్వస్థపడ్డాడు. ఎప్పుడో స్వస్థపడ్డాడో ఆ సమాజ మందిర అధికారి పళ్ళ పడిపట గొరుగుతూ, ఏమయ్యా
మోషే ధర్మశాస్త్రం ప్రకారము సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున మనం ఒక పని కూడా మనం చేయకూడదు కదా, నువ్వు అబ్బాయిని స్వస్థపరిచావు కాబట్టి నువ్వు ధర్మశాస్త్రం మీరుతున్నాం అని గొడవ పెట్టేసుకున్నాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఒక చిన్న మాట అడుగుతాను చెప్పండి అన్నాడు. ఏ మనిషికైనా సరే ఒక ఎద్దు కానీ ఒక గొర్రె కానీ ఉందనుకోండి, అది గుంటలో పడితే సబ్బాతు దినం వదిలివేస్తావా బయటికి తీస్తావా అని అడిగాడు. అప్పుడు అతను అన్నాడు, ఎలా వదిలివేస్తాము, వదిలివేసి చచ్చిపోతుంది కదా అని చెప్పేసి అన్నాడు. అట్లయితే గొర్రె కంటే ఎద్దు కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కదా, కాబట్టి ఈ అబ్బాయిని స్వస్థపరచడము సమంజసమే, న్యాయమే అని చెప్పేసి అన్నాడు. ఆ మాట చెప్పగానే ఆ సమాజ మందిర అధికారికి బదులు ఏం చెప్పాలో తోచక బయటికి వెళ్ళిపోయి ఇతను మన ధర్మశాస్త్ర విరోధంగా మాట్లాడని చెప్పేసి ఆయన చంపడం కోసం, యేసుని చంపడం కోసం ఒక గుంపు బయలుదేరిచండి అన్న. అది ఆ గుంపులో ఉన్నవాడు ఎవరంటే యాయీరు ప్రియదని పెట్టారు. అది యేసు ప్రభువారు సబ్బాతు దినమున ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు ఆయన చంపుదామని గుంపు తయారైపోతే ఆ గుంపులో ఉన్నవాడు ఎవరంటే యాయీరు నాన్న. మొదటి మాట. ఇక రెండో మాట ఏంటంటే, ఒకరోజు మరొక మారు యేసు ప్రభువారు ఒక సమాజం అందరూ వెళ్ళారండి. వెళితే అక్కడ ఒక అబ్బాయికి దయ్యం పట్టిందట. ఆ దయ్యం వల్ల అతను మాట్లాడలేకపోతున్నాడు, చూడలేకపోతా ఉన్నాడు, గుడ్డివాడిగా ఉన్నాడు, మోగవాడిగా ఉన్నాడు. యేసు ప్రభువారు కనికరపడి ఆ దయ్యాన్ని మొదలగొట్టగానే అతడు చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ దయ్యాన్ని మొదలగొట్టేశాడో జనమంతా అనుకున్నారు, నిజముగా దావీదు కుమారుడే, నిజముగా దైవ కుమారుడే, మెస్సియే అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ నోట ఈ నోట ఈ పరిసరకి చేరిపోయింది. వారు వచ్చి అంటారు, ఇతడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన ఈ దయ్యాన్ని మొదలగొట్టాడే కానీ నిజంగా దైవ కుమారుడు ఏమి కాదు అని ఆక్షేపించారు. ప్రియోజని బిడ్డారా, అక్కడ చెప్పొచ్చే మాట ఏమిటంటే, యేసు ప్రభువు వారు దయ్యాలు మొదలగొట్టినందుకు ఇతడు ఒక పెద్ద బోధమాంత్రికుడు అన్న గుంపు ఒకటి బయలుదేరిపోతే ఆ గుంపులో ఉన్నవాడు ఎవరంటే యాయీరు నాన్న. ఇక మూడో విషయం ఏంటంటే, యేసు ప్రభువు వారు ఒకరోజు శిష్యులు వెంటబడి వెళుతూ ఉండగా త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కనిపించాడు. ఆ గుడ్డివాడిని చూసి వీళ్ళు అడిగారు, మీకు తెలుసును ప్రభువా, వీడు గుడ్డివాడప్పుడు కారణం ఏమిటి, వీడు పాపము చేసినా వీని కన్న తల్లిదండ్రులు పాపం చేయని అడిగారు. వాళ్ళు అడగ ఒక రీజన్ ఒకటి ఉందిలేండి, ఏమిటంటే మా తండ్రులు పాపము చేసి గతించిపోయి వారి దోషక్ష మేము అనుభవిస్తున్నామని చెప్పేసి అన్నారు. వారు నమ్మేది ఏమిటంటే తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీద శాపంగా వస్తే నమ్మేవారు. ప్రియదని బిడ్డారా, ఇట్ సేమ్ టైము మనం నీతిమంతులమైతే మన పిల్లలు దీవించబడతారని కూడా చెప్పాడు దావీదు గారు. ఆయన ఏమన్నాడు, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, నా 70 సంవత్సరాల జీవితంలో నేను కనుగొన్నది ఏమిటంటే నీతిమంతుల సంతానము విడవబొట్టు కానీ భిక్షమతుడు నేను చూచి ఉండలేదు అంటాడు. అనగా మనం నీతిమంతులమైతే మన పిల్లలు దీవించబడతారని, మనం పాపులమైతే మన పిల్లలు శపించబడతారని నమ్మేవారు. ప్రయోజనం బిడ్డారా, అందుచేత వాళ్ళు అడిగారు, ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, కారణం ఏమిటని అడిగారు అనమాట. అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, వీడు పాపము చేయలేదు, వీని పేరెంట్స్ పాపం చేయలేదు, కానీ దేవుని మహిమ బయలుపరచబడడం కోసం గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు. ఈ స్టోరీ అంత తెలుసు కదా, నేల ఉమ్మేశాడు, బుర్ర చేశాడు, రాసి కడుక్కోమని చెప్పాడు, చూపు వచ్చేసింది. ఎప్పుడైతే చూపు వచ్చేసిందో నా కళ్ళు వచ్చినాయి, నా కళ్ళు అని చెప్పేసి అతను అడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ నోట ఈ నోట ఆ పరిస్థితులు కూడా చేరిపోయింది. వారు వచ్చి అన్నారు, ఎరా బాబు నీ కళ్ళు తెరవబడ్డాయట, నువ్వు పుట్టి గుడివాట. ఎవరు తెరిచాడు అంటే, యేసు ఒక మనుషుడు నా కళ్ళు తెరిచాడు అన్నాడు. ఆ మాట చెప్పక ఒళ్ళు మండిపోయి అందరూ కూడాను నమ్మలేదు. వారు వాళ్ళ అమ్మ నాన్నకి వెళ్ళిపోయి, అమ్మ మీ అబ్బాయి నిజంగా గుడ్డివాడేనా, కళ్ళు తెరవబడ్డాయా అంటే, వాడిని అడగండి వయసు వచ్చింది కదా అని చెప్పేసి అన్నారన్నమాట. మరలా వచ్చేసి నీ కళ్ళు ఎవరు తెరిచారంటే, యేసు ఒక ప్రవక్త తెరిచాడని చెప్పేసి అన్నాడు. అయినా ఇన్నిసార్లు అడుగుతానేమిటి, కొంపదీసి మీరు కూడా ఆయన శిష్యులమని ఆశపడతారా ఏమిటి అని చెప్పేసి అన్నాడు. ఆ మాట చెప్పగానే, నువ్వు పాపివై ఉండి, నువ్వు గుడ్డివాడవై ఉండి, నువ్వు మాకు బోధింపవచ్చితివా, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులం కాబట్టి నీలాంటి శిష్యుడు మా సమాజ మందిలో ఉండదని చెప్పి అతను వెలివేసేశారు. ప్రియదని పెట్టారు. అంటే చెప్పొచ్చే మాట ఏమిటంటే, యేసు ప్రభువుని నమ్మినందుకు గాను వెలివేసిన గుంపు ఒకటి బయలుదేరిపోతే ఆ గుంపులో ఉన్నవాడు ఎవరంటే యాయీరు ప్రియదని పెట్టారు. మూడు మాటలు నాన్న. ఒకటేమో యేసు ప్రభువును స్వస్థపరిచినందుకు చంపుదామని తిరిగే గుంపులో ఉన్నవాడు, దయ్యాన్ని వదలగొట్టినందుకు ఆయన బోతమాంతుడు అన్న గుంపులో ఉన్నవాడు, యేసు ప్రభువును నమ్మినందుకు వెలివేసిన గుంపులో ఉన్నవాడు ఎవరంటే ఈ యాయీరు ప్రియదని పెట్టారు. అంటే సమాజ మందిర అధికారులకు కానీ ఆ యాయీరు గారికి కానీ ఏమాత్రం వేసాయంటే విశ్వాసం లేదన్నమాట. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో 48వ వచనం చదువుతాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 48వ వచనము, అధికారుల్లో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా లేదు. అది అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా విశ్వాసం ఉంచాడా లేదబ్బాయ్ అని చెప్పేసి అన్నాడు. ప్రియదని బిడ్డరా, కానీ అటువంటి విశ్వాసం లేనివాడు ఇప్పుడు ఏమైపోయింది, తన కుమార్తె బాగోలేకపోయేటప్పటికి వెతుక్కుంటూ వచ్చి యేసుప్రభువు వచ్చేసిపోయి, నాయనా నా కుమార్తె చావ సిద్ధంగా ఉన్నదయ్యా, దాని వయసు 12 సంవత్సరాలు చెప్పి బతిలాడుకున్నాడు. ప్రియదని బిడ్డరా, అంటే ఒకప్పుడు విశ్వాసం లేనివాడు ఇప్పుడు ఏమొచ్చింది నాన్న, విశ్వాసం వచ్చింది. ప్రియదని బిడ్డరా, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 42వ వచనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనము,
అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయనను అక్కడ బుద్ధి చదువుకోండి, లేట్ అయిపోతాం అసలుకే అది. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచరు కానీ సమాజంలో వెలివేయబడుతుందని వారు పరిసరి భయపడి ఒప్పుకొనలేదు, బహిరంగ పడలేదు అన్నమాట. ఒకప్పుడే రాయబడింది, అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనను ఆయన విశ్వాసం ఉంచనా అని రాయబడింది బుజ్జి. ఇప్పుడు ఏమంటున్నాడు, అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి కానీ బయటపడితే ఏమవుతుంది, వెలివేస్తారని చెప్పి బయటపడలేదట. అది అలాగే మీ గ్రామంలో కూడా చాలామంది యేసుప్రభువుని చాలామంది ఇష్టం ఉంటుంది నాన్న. బయటపడితే పిల్లలకు పెళ్ళిళ్ళు కావేమని సమాజంలో తక్కువగా చూస్తారు, రహస్య క్రైస్తవులుగా ఉండిపోయారు నాన్న. అది అర్థమవుతామా? అలాంటి వాడు ఎవరంటే యాయిరు ప్రియదని పెట్టారా. ఇప్పుడు ఏం జరిగింది, తన కుమార్తెకు బాగోలేక ఇంకా చచ్చిపోతుంది నాన్న. అది చచ్చిపోయేటప్పటికి ఇంక బయట పడవలసి వచ్చింది. ఇప్పుడు అది వచ్చేసి, అయ్యా ఒకప్పుడు తిరస్కరించాను కానీ విశ్వాసం లేదు, కానీ ఇప్పుడు నా కుమార్తెకి నువ్వే దిక్కైపోయినావని చెప్పేసి ఏడ్చి కాళ్ళ పైన పడ్డాడు ప్రియదని పెట్టారా. అప్పుడు యేసుప్రభువు వారు మనలాంటి వాడు ఏమనాలా, ఎరా బాబు మనం చంపుదామని తిరిగావు, నన్ను భూతమాంతకుడు అన్నావు, నన్ను నమ్మిన వేసావు కదా, ఇప్పుడు నీకు అవసరమైతే నేను సహాయం చేయాలా, నేను రాను వెళ్ళిపో అని గద్దించాలి నాన్న. కానీ యేసయ్య అటువంటి వాడు కాదు, తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేసేవాడు కాదు. హల్లెలూయా. అది నాన్న. అది ఎలాగా, దారిని పోతుంటే జాన్పాల్ గారు నా కోసం ప్రార్థన చేయండి పెద్ద విషయం కాదు నాన్న అది. కానీ ఆయన చంపుదామని తిరిగిన వాడు, భూతమాంతకుడు అన్నవాడు, వెలివేసిన వాడు, అటువంటి వాడికి ప్రార్థన చేయమంటే అది గొప్ప విషయమే. అది అప్పుడు యేసయ్య కనీసం మనసులో పెట్టుకోకుండా బయట పడకుండా అసలు అనలే, అది ఒక్క మాట తిప్పేలేదు ప్రయత్నం పెట్టారా. మనమైతే ఏమంటా చెల్లి, ఏమంటామంటే అడగడానికి అడిగెక్కడ సిగ్గు లేదు, వేడడానికి మీకెక్కడ బుద్ధి లేదు అంటాం మనం. అది కానీ యేసయ్య అటువంటి వాడు మాత్రమో కానే కాదు నాన్న. అది తన యొద్దకు వచ్చి వాడు తోసివేసేవాడు ఏమాత్రమో కానే కాదు ప్రయత్నం పెట్టారా. ఆ మాట మనసులో పెట్టుకోకుండా సరే వెళదాం పదా అని బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న అమ్మాయి ఇక్కడ కనిపించింది. ఎందుకంటే రాయించాడు అంటే కనుక యాయిరు కుమార్తె వయసు ఎంత, 12 సంవత్సరాలు. ఈ అమ్మాయి రోగం వయసు ఎంత, 12 సంవత్సరాలు. 12 దైవ సంఖ్య ప్రయోజనం పెట్టారా. అది 6 మానవుని సంఖ్య, 7 సృష్టి సంఖ్య, 12 దైవ సంఖ్య. కాబట్టి ఇది దేవుని కార్యం అని చెప్పడం కోసము ఆ కింద పైన రాశాడు ప్రయోజనం పెట్టారా. అది ఆమె గురించి ఏమి రాయబడిందంటే మీకు తెలుసును, ఎన్నో తెప్పలు పడి వైద్యులు చుట్టూ తిరిగి ధనమంది వైపరుచుకొని రోగాన్ని ఎక్కువ చేసుకుందని రాయబడింది ప్రియదని పెట్టారా. రోగం వస్తే బాగు చేయడం కోసము 21 రకాల వైద్యాలు ఉంటాయి నాన్న. ఎన్ని రకాలు ఉంటాయి నాన్న? 21 ఉంటాయి. మచ్చుకు 2 చెబుతాం మీకు. తుమ్మబంక, పటిక బెల్లము, కుంకుమ పువ్వు, ఈ 3 మెత్తగా నూరి వైన్లో అనగా ద్రాక్ష ఉడకబెట్టి కనుక ఆ అమ్మాయికి ఇస్తే ఆ రోగం తగ్గుదట. ఇక రెండవది ఏమిటంటే 9 నీరులు వెల్లుల్లిపాయలు మెత్తగా నూరి వైన్లో ఉడకబెట్టి కనుక ఆ అమ్మాయికి ఇస్తే ఆ జబ్బు తగ్గిపోదట. ఇలాగ ఎన్నున్నాయి? 21 రకాలు ఉన్నాయి. నేను చరిత్ర చదువుకున్నానా, తప్పు చెప్పట్లేదు నాన్న. అది బైబిల్ చరిత్ర చదివాను నేను. ఇలాగ 21 రకాలు ఉన్నాయండి. ఏవండి, ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగితేనే ఇల్లుగుల్ల ఒల్లుగుల్ల అవుతుంది కదా, 21 హాస్పిటల్ మామూలు విషయమా? సమస్తం అయిపోయిందో ప్రయోజనం పెట్టారు. ఆమె గొప్ప ధనవంతురాలండి. ఆమెకున్న ఆస్తిని ఆ రోగానికి ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతే 12 సంవత్సరాలకి ఆస్తి మొత్తం అయిపోయింది, కానీ రోగం మాత్రము తగ్గలేదు ప్రయోజనం పెట్టారా. పైగా ఒక వైద్యానికి ఒక వైద్య గిట్టక రోగం ఎక్కువైపోయిందట. మన గనక గ్యాస్ట్రిక్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే గ్యాస్ట్రిక్ వచ్చినట్టుగా, గ్యాస్ట్రిక్ వేసుకుంటే మోషన్స్ అయినట్టుగా ఏమైపోయింది, ఒకదాని గిట్టక రోగము ఎక్కువైపోయిందట. ఇలా 21 రకాలు తగ్గకపోతే యోధా సాంప్రదాయం చిట్కా ఒకటి ఉందండి. ఏమిటా చిట్కా అంటే, నలుగురు మోసుకొని పోయి ఒక సెంటర్లో కూర్చోబెడతారు, అందరూ వెళ్ళిపోతారు. ఎవరో ఒకరు అకస్మాత్తుగా వచ్చి ఆమెను భయపెట్టి నీ రక్తస్రావం నుంచి లే అని చెప్పగానే ఆ భయానికి అదురికి అనగానే మనకి ఎక్కిళ్ళు ఆగిపోయినట్టుగా ఆ స్రావము ఆగిపోదట. అది ఒక చిట్కా అనమాట. అది ఏం చేశారు, ఈ రక్తస్రావ స్త్రీని ఆ దారిలో కూర్చోబెట్టేశారు. ఈమె భయపడుతూ ఉంది. ఎలా భయపడతారో ఏమిటని చెప్పి భయపడుతూ ఉండగా ఎవరు రాలేదు, కానీ యేసు ప్రభువు వారు యాయిరు కుమార్తె కోసము వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఎవరు గొప్ప దేవుళ్ళ ఉన్నాడు, మన కళ్ళ ముందే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, కుంటి వాళ్ళకి ఏమో కాళ్ళు వస్తున్నాయి, గుడ్డి వాళ్ళకి ఏమో కళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు యాయిరు కుమార్తె కోసం వెళ్తున్నారని చెప్పేసి అనుకున్నారట. ఆ మాటలు విని నమ్మి విశ్వసించి వెనక నుంచి వస్త్రపు చెంగును ముట్టుకొని మీకు తెలుసును. రాయబడిన మాట వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా. ఎప్పుడైతే రక్తధార కట్టిందో యేసుప్రభు సన్నగా ఆగిపోయి నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలోని ప్రభావము బయటికి వెళ్ళిపోయిందని చెప్పేసి అన్నాడు. అది ఇప్పుడు పక్కన పేతురు అన్నాడు, ప్రభువా ఇందాక నుంచి ప్రజల మీద పడిపోతా ఉంటే సైడ్ ప్లే పక్క తప్పుకొని చెప్పి అంటున్నాం కదా, నువ్వు కొత్తగా ముట్టుకున్నావంటే ఎవరు చెప్తారని చెప్పి చిరాకు పడ్డట. మనలో మన మాట, ఏమండి ఎంతమంది టచ్ చేస్తుంటే యేసుప్రభు వారిని ఎవరికి స్పందించలేదు, కానీ ఈ అమ్మాయి మరి ఎందుకు స్పందించాడు అంటే కనుక
యూదుల ధర్మశాస్త్ర ప్రకారముగా 3 రకాల అపవిత్రులు అయిపోతారు. మీకు తెలుసును. సంఖ్యాకాండములో 5వ అధ్యాయములో 1-2 చదువుదాం. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా మోషకు ఇలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివానిని, శవమును ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివాని అన్నాడు. అనగా ధర్మశాస్త్ర ప్రకారముగా 3 రకాలుగా అపవిత్రులైపోతారు. ఎలాగనానా? కుష్ఠరోగులైనా, స్రావము గలవారైనా, శవాన్ని ముట్టుకున్న వారైనా ఏమవుతారు? అపవిత్రులు అయిపోతారు. కాబట్టి యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఈ శ్రావణ అమ్మాయి ముట్టుకున్నదో అపవిత్ర ప్రియతని పెట్టారా. అయితే దైవ కుమారుడు కాబట్టి కేవలము ప్రభావం మాత్రమే బయటికి వెళ్ళిపోయిందన్నమాట. అంచేత ఆయన నిలబడిపోయి నన్ను ఎవరో ముట్టుకున్నారు, నా నుంచి ప్రభావం బయటికి చెప్పగానే ఆ స్త్రీ పరమేశ్వరు అక్కడ ముట్టుకున్నా కదా, తిడతాడేమని చెప్పేసి వణుకుతూ వచ్చిందట. వస్తూ ఉండగా ఆమెతో సంభాషిస్తూ ఉన్నాడు. అమ్మా, ఈ 12 సంవత్సరాల నుంచి రోగము చేత నీ సమాధానం, నీ బతుకులో సమాధానం లేదు, ఇప్పుడు వ్యాధి తగ్గిపోయింది కాబట్టి సమాధానం కలదనపై వెళ్ళు అని చెప్పి సంభాషిస్తూ ఉన్నాడు. ఈ సంభాషిస్తూ కూడా కాస్త లేట్ అయిపోయింది ప్రియతని పెట్టారా. ఈ లేట్లో ఏం జరిగిందంటే యాయిరు కుమార్తె చచ్చిపోయిందండి. ఇప్పుడు యాయిరింటి వద్ద ఒకరు పరుగులు వచ్చేసి యాయిరి గారు మీ అమ్మాయి చనిపోయింది, బోధకుని ఏమాత్రం కూడా పెట్టవద్దని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆయన బోర్ను ఏడుస్తూ ఉండగా, రాయబడలేదు నాన్న, ఆయన బోర్ను ఏడుస్తూ ఉండగా ప్రభువు వారు అన్నారు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచమని చెప్పారు. హల్లెలూయా. అది భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచమన్నాడు. మన దేవుడు ఎటువంటి వాడంటే భయాల మధ్య అభయం ఇచ్చే దేవుడు. ప్రియతని బిడ్డారా, భయాల మధ్య అభయం ఇచ్చే దేవుడు నాయన. ఏమిటంటే పాస్టర్ గారు అంటే కనుక ఆ సందర్భాన్ని చెప్పే ముందుగా నేను ఎక్స్ట్రా విషయాలు చెప్తానండి. మనిషికి చాలా రకాల భయాలు ఉంటాయండి. అందులో ప్రధానమైనవి 3 రకాల భయాలు. 1 బ్రతుకు భయము, 2 శత్రు భయము, 3వదిగా మరణ భయం. ప్రియతని బిడ్డారా, ఒకటేమో బ్రతుకు భయము. ఏంటంటే పాస్టర్ గారు అంటే మనిషికి ఊహ వచ్చిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఆ బ్రతుకు భయంతో అల్లాడిపోతూ ఉంటాడండి. ఎలాగండి చెప్పండి అంటే కనుక ఇలాగంటాను నేను. ఒక అబ్బాయి బాగా చదువుకుంటాడు, ఉద్యోగం రాదు, పెళ్ళిడి వస్తూ ఉంటుంది, అమ్మ నన్ను ముసలివారైపోతుంటారు, ఎలా బ్రతకాలా చెప్పి టెన్షన్ మొదలవుతుంది. ప్రియతని బిడ్డారా, పోనీ కార్యక్రమంలో ఎవరో ఇచ్చి పెళ్లి చేసేసాము, వారికి పిల్లలు కలిగారు, ఇల్లు కట్టుకున్నారు, అప్పులు పాలైపోయారు. ప్రియతని బిడ్డారా, ఈ అప్పుల తిరగ భయపడిపోతూ ఉంటాడు. కాలక్రమంలో వాళ్ళు కూడా ముసలివాళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు నన్ను కొడుకు చూస్తాడా, కోడలు పట్టించుకుంటుందని భయపడతాడు నాన్న. అంచేత మనిషి తన జీవితంలో ఊహ వచ్చిన దగ్గర నుంచి చనిపోయిన వరకు కూడా ఏం చేస్తాడు? బ్రతుకు భయంతో కొట్టుమెట్టాడుతూనే ఉంటాడు. ప్రియతని పెట్టారా. అది దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే నాన్న, దేవుడు ఏ విషయం చెప్పినా కూడా మీకు తెలుసును, మీ సీనియర్ సంఘాలు కాబట్టి, దేవుడు ఏ విషయం చెప్పినా కూడాను ఆయన కండిషన్ లేకుండా చెప్పలేదు. ప్రియతని పెట్టారా. అది నువ్వు ఎలా చేస్తే అలా జరుగుతుందని చెప్పేసి అన్నాడు. అంతేకాని ఇలా విమర్శ అనుకోవద్దు, ఈ రాత్రి నువ్వు దీవించబడదు కాక జరిగే పని కానే కాదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది ఈ అట్టిపళ్ళు తింటే పిల్లలు పుట్టుకు కాక జరిగే పని కాదు నాన్న, అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆయన కండిషన్ చెప్తాడు, దాన్ని చేస్తే ఖచ్చితంగా దీవిస్తాడు, నేను అనుమానం లేదు. అది ఆ కండిషన్ చేయకుండా నువ్వు దీవించబడతామంటే అవి యోగ్యమైన మాటలు కానే కావు నాన్న. అది మనం మోసపుచ్చే మాట తప్ప విషయం కాదన్నమాట. అది అర్థమవుతుందమ్మా. అరే నువ్వు బాగా చదువుకుని నీకు సైకిల్ కొని పెడతాడు తండ్రి, వాడు బాగా చదివితే సైకిల్ కొని పెడతాడు అంతవరకు. అది అలాగే దేవుడు కండిషన్ చెప్తాడు. ఏ విషయం ఎప్పుడు చూసుకున్నా కూడాను ఆ కండిషన్ అప్లై చేస్తే ఆయన ఖచ్చితంగా మాట తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. అట్లయితే పాస్టర్ గారు మరి బ్రతుకు భయం ఏం చెప్పాడు దేవుడు అంటే కనుక మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 31, 32, 33 వచనాల్లో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అది సంగతి. అది ఎంత గొప్ప వాగ్దానం నాన్న. అది సండే స్కూల్ మాట అయినప్పుడు కూడా, కంటత వాక్యమైనప్పుడు కూడా ఎంత గొప్ప వాగ్దానమో తెలుసా? నాలాంటి వాడికి ఎంత బలపరుస్తుందో ప్రియతని పెట్టారా. అది కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఇదే మనిషి యొక్క చింత. కానీ చింతించబాకండి. ఇలా చింతించేవాడు ఎవరంటే అన్యుడు. అది ఎందుకని అన్యుడు అవుతాడు? అతని నిరీక్షణ లేదు. ప్రియతని పెట్టారా. మనకైతే మన కోసం పరలోకపు తండ్రి ఉన్నాడు. కానీ మీరు చేయాల్సిన పని ఏమిటంటే, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది సంగతి. అది నీకు తిండి కావాలన్నా, బట్టలు కావాలన్నా, ఇంకోటి కావాలన్నా కూడా ఆయన చెప్పిన కండిషన్ అంటే మొట్టమొదటి రాజ్యంలో చేరు, రెండోదిగా నీతిగా జీవించు అన్నాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాం. అప్పుడు అది అర్థమవుతుందమ్మా. ఎలాగంటే దానికి ఒక చిన్న మాట అంటాను. నాకు 2 కొడుకులు ఉన్నారండి. మా పెద్ద అబ్బాయికి 9 ఏళ్ళు, మా చిన్నోడికి 7 సంవత్సరాల మాట. గత రాత్రి నేను మా ఆవిడ ఏదో మాడుకున్న మొత్తానికి వాడు సరిగ్గా అర్థం కాదు, బహుశా ఏమో తెలియదు నాకు. ఆ నెక్స్ట్ డే స్కూల్ అయిన తర్వాత నేను బండి మీద తీసుకొస్తా ఉంటే సడన్గా నా వైపు అన్నాడు, డాడీ నేను పెద్దయ్యాక మంచి ఇల్లు కడతానా, నాకు మంచి జాబ్ వస్తుందా, నాకు మంచి పెళ్ళాం వద్దని అడిగాడండి. అది వాడు వయసు ఎంత? 9 ఏళ్ళు. వాడు అడిగిన ప్రశ్న ఏమిటి? ఇల్లు గురించి, జాబ్ గురించి, పెళ్ళాం గురించి అడిగాడున్నారా. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఏం చెబితే బాగుంటుంది?
అప్పుడు అన్నారు, నోరు మూసుకు కూర్చోరా, నీకెందుకు ఇవన్నీ. అది నువ్వు చేయాల్సిన పని ఏమిటి? చక్కగా స్కూల్కి వెళ్ళటం, బాగా చదువుకోవడం, నాకు మంచి పేరు తేవడం వరకే. అవన్నీ నేను చూసుకుంటాను రా. అది ఇల్లు గురించి, జాబ్ గురించి, పెళ్లి గురించి నేను చూసుకుంటాను నాన్న. నువ్వు చేయాల్సిన పని ఏంటి? చక్కగా స్కూల్కి వెళ్ళటం అన్నా. అలాగే దేవుడు అంటున్నాడు, ఏమి తినాలా, ఏమి తాగాలా, ఇల్లు కట్టుకుంటారా లేదా, అప్పులు పోతాయా లేదా, ఈ దరిద్రం ఏమిటని చెప్పి బాధపడబాక అసలు నువ్వు. అది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటి రాజ్యంలో చేరు. దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తారు బాబు నా కోసం అన్న. హల్లెలూయా. అది మొట్టమొదటి రాజ్యంలో చేరు ముందు. అది ఆ రాజ్యంలో చేరంటే ఏం చేయాలి పాస్టర్ గారు? ఏమీ లేదు, మారు మనసు పొందటం దర్శాలు. అది మారు మనసు పొంది బాప్తిసం పొందుకున్న ప్రతివాడు కూడాను రాజ్యంలో చేరినట్లు లెక్క. అది మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా రాజ్యంలో ఉన్నట్లు లెక్క కాదు ప్రియదని బిడ్డారా. అది నా మాట మీకు అర్థం చేసుకోవాలన్నారా. ఇంకొచ్చిన మాట ఉపమానం చెప్తానండి. అది గత 2 ఏళ్ల కిందట మా చిన్న అబ్బాయిగా స్కూల్లో జాయిన్ చేయాల. మా పెద్దోడు సెకండ్ క్లాస్ చదువుతా ఉన్నాడు, స్కూల్కి వెళ్తా ఉన్నాడు. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు టక్ చేస్తాడు, టై కట్టుకుంటాడు, షూ వేసుకొని బ్యాగ్ వేసుకొని అట్టహాసంగా వెళ్ళిపోతాడు. రెండోవాడు ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలే. వాడు అన్నాడు, డాడీ అన్నయ్యకి ఏం కొని పెట్టావు, నాకు అన్ని కొని పెట్టన్నాడు. అంటే అప్పుడు నేను అన్నాను, నువ్వు స్కూల్కి వెళ్తావు కదా అన్నాను. కుదరదు నాకు అన్నాడు. వాడు పోడు భరించలేక మొత్తం కొని పెట్టేశాను. ఇప్పుడు ఏం చేసి నెక్స్ట్ ఏం చేశాడు వాడు? వాళ్ళ అన్నయ్యతో పాటు టక్ చేసి టై కట్టుకొని షూ వేసుకొని బ్యాగ్ వేసుకొని ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయాడు నాన్న. అది ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే పెద్దోడికి పెడతారా, చిన్నోడికి పెడతారా? పెద్ద అబ్బాయికే పెడతారు, చిన్నోడికి ఎట్టరా? ఎందుకంటే వాడికి షూ ఉంది, వాడికి బ్యాగ్ ఉంది, వాడికి టక్ ఉంది, వాడికి టై ఉంది, స్కూల్లో పేరు లేదు అంతే తెలుసా. అలాగే నువ్వు చర్చి కొట్టున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు, కానుకేస్తున్నావు, అంతా బాగుంది. కానీ నువ్వు దేవుని రాజ్యంలో పేరు మాత్రము ఊరికే మా చిన్నపాలకు వచ్చిపోతున్నాం అంతే దర్శాలన్నమాట. అంతే. అంచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటే ఇష్టమైన ప్రతివాడు రాజ్యంలో చేరినట్టు కాదండోయ్. నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొందాలా, నువ్వు బాప్తిసం తీసుకోవాలా, సంఘానికి క్రమంగా వస్తూ, సంఘం అంటేనే పరలోక రాజ్యం నాన్న. అది అప్పుడు రాజ్యంలో చేరినట్లు లెక్క. దేవునికి స్తోత్రం. కాబట్టి మీలో మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు రాజ్యంలో ఉన్నట్లు లెక్క. పొరపాటు ఎవరన్నా కనుక ఉంటే కనుక వాళ్ళు ఇంకా చేరలేదు, దయచేసి చేరండి అంతవరకే. అది ఎందుకంటే రోజులు అసలు బాగోలేవండి, ఎవరెప్పుడు పోతారో తెలుస్తలేదు. అది ముందు వ్యవహారం అంతా కూడా. అది చేరిన వాళ్ళు ఏం చేయాలా? నీతిగా బతకాలా, అది సంగతి. 2 కండిషన్ కూడా ఉంది అక్కడ. అది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? పిల్లలకి ఏం చెబుతావు? ఒరే నీకు మంచి ఉద్యోగం రావాలంటే స్కూల్కి వెళ్ళరా అని చెబుతావు. స్కూల్కి వెళ్తే ఉద్యోగం వస్తుందా? బాగా చదువుకోవాలా, ఎగ్జామ్ రాయాలా, అప్పుడు టాపర్ అయితే ఉద్యోగం వస్తుంది. అలాగనే నీ బ్రతుకు భయం పోవాలంటే నువ్వు రాజ్యంలో చేరాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే నీతిగా బతకాల ప్రియదని బిడ్డారా. అది 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 ఈరోజు లోపించింది. అది వ్యవహారం. మనుషులో నీతి లేదు ప్రియదని బిడ్డారా. నీతి ఎవడ బతకట్లే అసలు వాస్తవం చెప్పాలంటే. అది వచ్చిన మాట అడుగుతున్నాను, చెప్పండి మీకు ఎలా నీతి మొదలు అవుతామంటే కనుక మీకు తెలిసిన మాటలకి జ్ఞాపకం చేస్తా. ప్రార్థన చేయడం కోసం ఇద్దరు వెళ్ళారట. ఒకడేమో పరిసయుడు, రెండో వాడేమో సొంకరి. అయ్యగారు మీరు మాట బాగా చెప్తారు. పరిసయుడు లోపలికి వెళ్ళిపోయి, చర్చి లోపలికి వెళ్ళిపోయి కళ్ళు తెరిచి ఇలా చేతులు పైకెత్తి, వాళ్ళ స్టైల్ అది అనమాట, ప్రార్థన స్టైల్ అనమాట. మనం ఇలా చేస్తాం, వాళ్ళు ఇలా చేస్తారులేండి. అది దేవా నేను దొంగని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఈ సొంకరలాగా ధర్మశాస్త్రం మీరేమని కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, సోమవారం గురువారం ఉపవాసం ఉంటారు వాళ్ళు. నా సంపాదన ఎవరు దశం భాగం ఇస్తున్నా 6 ముక్కలు ప్రార్థన చేసేయండి. వ్యభిచారి కదంట, దొంగ కాదంట, అన్యాయస్తుడు కాదట, ఈ దేశద్రోహి ఏంటి నాన్న, ధర్మశాస్త్ర ద్రోహి కూడా కాదట. వారానికి 2 సార్లు ఉపవాసం అంటే సంపాదన దశం భాగం పట్టాడు. బ్రహ్మాండంగా ఉంది వ్యవహారం అంతా. ఇక రెండో వాడు సొంకరు వచ్చాడు. వచ్చేసి ఆకాశం వైపు కన్ను తెరి సరిపోక, దేవా పాపిన నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. వీళ్ళిద్దరిలో నీతిమంతులు ఎవరంటారు? మనలో మన మాట చెప్పండి నాన్న. బుజ్జి చెప్పురా, చెల్లి చెప్పు నాన్న. సొంకరా పరిసేడా? సొంకరా అంటావా? లూకా సువార్తలో 18వ అధ్యాయంలో 14 చదువుదాం. లూకా సువార్త 18:14. అమ్మా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా, అంటే ఎవరు రబ్బుజీ? ఎవరు నీతిమంతుడు రబ్బుజీ? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంటే ఎవరు నీతిమంతుడు? అర్థం కూడా చెప్తాను రా బుజ్జి. బుజ్జులు ఇటు చూడరా అబ్బాయి. ఈ అబ్బాయి కంటే ఈ అబ్బాయి మంచోడు అన్నాను రా. ఈ అబ్బాయి కంటే ఈ అబ్బాయి మంచోడు. ఎవరు మంచోళ్ళు? ఈ అబ్బాయి అమ్మాయా? ఎక్సలెంట్, ఇద్దరు మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. వీడు మంచోడే, ఎక్కువ మంచోడు అంతేదమ్మా. అది అర్థమవుతామా? అలాగే పరిసయుడు నీతిమంతుడే, సొంకరి కూడా నీతిమంతుడే ప్రియతను పెట్టారా. అదేంటి పాస్టర్ గారు అంటే, బైబిల్ గ్రంథంలో 2 రకాల నీతులు ఉన్నాయి. ఏమిటది? ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో చివరి వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము చివరి వచనం తీసారా? మన దేవుడని ప్రభు యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. అది సంగతి. ఏంటి ఇది? ధర్మశాస్త్ర నీతి. ఎవరిది? పరిసయునిది.
మన సొంకరదే నీతి రోమాపత్రికలో 3వ అధ్యాయంలో 21వ చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి, అది సంగతి. ఏ నీతి బుజ్జి? దేవుని నీతి. అదే నీతి ధర్మశాస్త్ర నీతి, ఇదేమో దేవుని నీతి. ఏది గొప్ప నీతి? ఇద్దరు నీతి మొదలే, కానీ ఏది గొప్ప నీతి? దేవుని నీతే గొప్ప నీతి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? అర్థమేంటంటారా? చిన్న నీ పేరేం పేరు నాన్న? రాజశేఖర్. రాజశేఖరు అమ్మా నాగసాయ. వెరీ గుడ్. సరే, సాయి సాయి 4th క్లాస్ చదువుతున్నాడు. మా అబ్బాయి, మా మేనలోడు అనుకుందాం, సపోజ్ చదువుతున్నాడు. వీళ్ళ ఫ్రెండ్ డాయి కూడా 4th క్లాస్ చదువుతున్నాడు. అది సాయి డాయి ఇద్దరు కూడా 4th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరు మా మేనలోడు కదా. పేపర్ ఇచ్చేవాడు నేనే, మార్కులు వేసేవాడు కూడా నేనే. ఇద్దరికి పేపర్ ఇచ్చేసాను, రాయమని చెప్పాను. వీళ్ళ ఫ్రెండ్ ఏమో, సాయి వాళ్ళ ఫ్రెండ్ తెగ రాసేస్తాడు, పేజీలు పేజీలు పేజీ రాసేస్తాడు. సాయి మాత్రం ఒక పేజీ కూడా రాయట్లా, ఒక ముక్క కూడా రాయట్లా. గడతలో వచ్చేసి, సాయి ఎగ్జామ్ బాగా రాస్తున్నావు అన్నాను. అంకులు ఒక్క ముక్క రాయట్లేదు అంకులు, ఏడుపు వచ్చేస్తుంది అంకులు, ఇంటికి మా అమ్మ తిట్టేద్దాం అంకులు అని చెప్తున్నమాట. ఎప్పుడు ఏడు చేశాడో, ఎందుకలా ఏడుతావు, ఆ పేపర్ అని చెప్పేసి 100 కొంత వేసేసానండి. ఎందుకని? పేపర్ ఇచ్చినవాడు నేనే, మార్కులు వేసేవాడు కాబట్టి నా ఇష్టం అంతా కూడాను. అది కానీ వీళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తా ఉన్నాడు, పేజీలు పేజీలు పేరు రాత్రి 70 వచ్చిన ప్రియతను పెడతారా. అది ఏమి రాయని వాడికేమో 100 మార్కులు, రాసిన వాడికేమో 70 మార్కులు వచ్చిన ప్రియతను పెట్టారా. అట్లాగనే పరిసయుడు దొంగతనం చేయడు, వ్యభిచారం చేయడు, అబద్ధం ఆడు, దశంభాగం అంటాడు, ఉపవాసం బ్రహ్మాండంగా ఉంది, 70 వచ్చిన ప్రియతను పెట్టారా. కానీ సొంకరన్నాడు, దేవా నేను ఎన్నటికీ నీతి ముద్ర కాజాలన్నా ఆయన, నేను పాపిడి ప్రభువా, నీ పాద నాకు దిక్కు ప్రభు అని ఏడ్చాడు, ప్రియతను పెట్టారా. ఎప్పుడు ఏడ్చాడు. దేవుడు అన్నాడు, ఎందుకు ఏడుతా పో, నీ సంపూర్ణ నీతి మొదలు తీర్చేసి 100 కొంత చెప్పాను. అర్థం గట్టిగా చెప్పకుండా ప్రియతను పెట్టారా. హల్లెలూయా. మీకు తెలుసు కదా, నా కర్మస్య నా దాన ధర్మస్య నా పుణ్యం నా భవేత్, నా పుణ్యం ప్రాణధనస్య జగత్ పుణ్యం నాస్తి నాస్తి అన్నారు. దాన ధర్మాల వల్ల, కర్మల వల్ల దేవుడిది సరిపోతున్నారు వాళ్ళ. అది సంగతి. అంచేత పరిసేడు నీతి మంత్రుడు అనుమానమే లేదు. దొంగతనం చేయడంట, వ్యభిచారం చేయట, అబద్ధం ఆడట, దశంభా కూడా ఉపాధి, ఇంతగా నీతి మంత్రుడు ఎవడుంటాడు? నా మొఖం తెలియకడుగుతా. అది అంతే కదా. అంతకంటే ఎవడ మంచోడు ఉంటాడు? ఏ పని చేయాలి, దేవుడు యాక్సెప్ట్ చేసేదాన్ని. అది కానీ సుంకరి దేవునితో సంపాదించుకున్న ప్రీతిని పెట్టారు. అలాగే మనం సంపూర్ణ నీతిమంతులం అవుతాం దేవుని నమ్మడం వల్ల. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏమైపోతున్నాం కూడా, మనము సంపూర్ణ నీతిమంతులం అయ్యాం. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం ఎవరా బుజ్జి? నీతిమంతులం. ఎవరన్నానా? గట్టిగా చెప్పండి రా బాబా. ఎవరు మనం అందరం కూడా నీతిమంతులము. సరే, ఇలా అడుగుతున్నానా, మనం నీతిమంతులమే కదా. నీ జీవిత కాలంలో నీ ఇంట్లో వాళ్ళు కానీ, నీ వీధుల వాళ్ళు కానీ, నీ సంఘస్థులు కానీ, సమాజంలో వాళ్ళు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా సరే నిన్ను గురించి పలానామె నీతి మంత్రాలు అంటను విన్నావా? నేను మాట్లాడరేటి? ఎవడంటాడు? ఎవడండో. ఎందుకండో? అలా బతకలేదు కాబట్టి మనం. అది సంగతి. అలా ఏడవటం లేదు కాబట్టి అనమాట. అది ఒక్కడికో నీతిగా బతికే వ్యవహారం లేదనమాట. అంతే, దట్స్ ఆల్. అది ఎట్లాంటి పాస్టర్ గారు అంటే చిన్న మాట అడుగుతా చెప్పండి రా బుజ్జి. నేను కొత్తగా మీ ఊరు వచ్చాను కాబట్టి నాన్న, మీలో బూతులు మానివేసిన వాళ్ళు చేతులు పైకెత్తండి, చూసి సంతోషపడతా. మా ఊళ్ళో చెప్తా, పల్నాడులో పలానా రాంపాలెంలో పలానా సంఘం బ్రహ్మాండం అని చెప్తాను నేను. అది మీలో బూతులు మానివేసిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఒకటోసారి, రెండోసారి. ఏటి నవ్వుతారేటి అలాగా? మానేయలేదా? మానుకోరా? పోనీ తెలియదా అంటే తెలుసు. అది ఎందుకంటే పాస్టర్ ఏమో నీ నోటి మాటను బట్టి నీతిమంతుడు అని, నీ నోటి మాటను బట్టి అపరాధం తీర్పు పొందుతావు. ఎవడైనా నోటి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి కూడా అనుకుంటే కనుక వాడి భక్తి దండగా అని చెప్పేసి కదా యాకోబు భక్తుడు. అది మరి బూతులు మానేశారంటే పాస్టర్ ఏ ఊరు మందే, ఎప్పుడో మానేసేసామండి బాబో, ఇప్పుడు ఆడటం చెప్పేసి చేతులు పోగొట్టేసి నవ్వుతున్నామంటే మనం నీతిమంతుడు ఎవడంటాడు రా బుజ్జే. అది బూతులు మానుకోలేవు, తగాదలు మానుకోలేవు, దొంగతనం మానేసావా? పాస్టర్ మీరు టూ మచ్గా మాట్లాడుతున్నారండి. దొంగతనం ఎందుకు చేస్తామంటారేమో. దొంగతనం అంటేనండో ఎదురింట్లో పక్కింట్లో కదండో మీ ఆయన జేబులో డబ్బులు కూడా మానేసావా? అది మానేయవు. అది నవ్వుతున్నారు. మీ ఆయన జాబుకి వెళ్ళొచ్చో, పనికి వెళ్ళొచ్చో, సొక్కాడు తగిలిస్తాడు, ఏం చేస్తావు? బాత్రూమ్కి వెళ్తారు ఆయన, దొంగమహం వేసుకొని ఇలాగ వెళ్ళిపోయి అలా చూస్తాను అనమాట. అలా అది అది అందులో 500 రూపాయలు నోట్లు ఉంటాయి అనమాట. అన్ని దియ్యం, 100 రూపాయలు చెప్తాం అంతే. అది ఆయన బయటకు వచ్చేసి, ఏమే ఇందులో 5 ఉండాలా 4 అంటే, ఏమో ఎవరికి ఇచ్చావో, ఏం చేసుకున్నావో, ఎక్కడ కట్టావని చెప్పి రోజు పడిపోతామాట. అది ఆయన నోరు దడిసి ఈ దొంగ మొహం తీసి చెప్పి తీసి వెళ్తామన్నమాట. అది
ఇలా ఏం చేస్తావు నువ్వు? ఇలా 100 కూడబెట్టుకొని పట్టీలు చీరలు కొనుక్కొని మా అమ్మ ఇచ్చింది ఆ జమ్మలు గుడుకుతారు అన్నమాట. నీ దొంగబుద్ధి ఎక్కడ మారింది? ఏది మారకపోతేవి నువ్వు. అది నీ కొంపలో నీకు సాక్ష్యం లేకపోతే నేను నీతి పొందని ఎవడరా బుజ్జి నా తెలియక అడుగుతున్నానా? అది అది అంచేత సంఘానికి రావడం పాటలు పాట విషయం కాదు, నీతిగా బతకడం విషయం. దేవునికి స్తోత్రం. మనం ఎవరో మనమో నీతిమంతులం ప్రియదని పెట్టారా? అది అది ముందు ఎక్కడ సాక్ష్యం పొందారా బుజ్జే? మన కొంపలో సాక్ష్యం పొందారా? అది సంగతి అన్నమాట. నన్ను మా ఆవిడ చచ్చిపోయే లోపు కనుక నీతి మంత్రం అడగపోతే ఈ మైకి పట్టుకుని ఊరు దండగ ప్రియదని పెడతారా? అది నా భార్య సాక్షి, నా దేవుడే సాక్షి నా మాటలకి. అది మరి అంతే కదా నాన్న. అది నా భార్య నా పిల్లలు నా నీతి మంత్రం అడగపోతే నీకు చెప్పలేదు దండగ నేను ఇక్కడ. అది ఇలా పాస్ గారు దంచేస్తాడు వాక్యం. దంచేస్తా ఉంటే పాస్ గారు కొడుకు అతను పెళ్లి వెనకాల కూర్చోరట. ఆ ఫ్రెండ్ అనట వాళ్ళ అబ్బాయి తోటి, ఏట్రా ఈరోజు మీ నాన్న వాక్యం ఎరగదీసేస్తున్నానట. మా అమ్మ రాలేదని. ఎందుకు ఏం చెప్తున్నా? ప్రియ దైవ జనాంగమా, మనమందరము తెల్లవారుజామున 4 గంటలకి లేసి ప్రార్థన చేసుకుందాం అంటున్నట్ట. ఎన్ని గంటలకి? వాళ్ళ ఆవిడ ఎదురుగా ఉంటే 7 గంటలకు లేపితే కానీ ఆవిడేనా? ఎన్ని గంటలకి? 7 గంటలు లేపితే కలిసి పారచేస్తాను అని చెప్పి ఎక్కడ చేద్దని చెప్పేసి వాళ్ళ ఆవిడ దంచేస్తాంట ప్రియదని పెట్టారు. అది అది ఆయన చేతనాన్న మనం ఎలాగుండాలి? మనము నీతిగా బతకడం అంటే ముందు ఇంట్లో సంతోష పెట్టాలన్నారు. అది మా ఆవిడ నిజముగా నీతిమంతురాలండి, మా ఆవిడ నిజముగా పతివ్రత అండి, గుణవతైన భార్య అని చెప్పేసి మీ ఆయన సాక్ష్యం చెప్పాలి ప్రియదని పెట్టాలి. అది అలా లేకపోతే నువ్వు ఇక్కడ పాట పాడతావంటే మీ ఆయన ఇంట్లో పలుగురుతూ ఆడు ఆడు పాట మాత్రం బాగా పాడతావు అని చెప్పి తిట్టుకుంటున్నాను. అది ఆయన చేత ప్రియదని పెట్టారా? దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు రాజ్యంలో చేరినావు, వెల్ అండ్ గుడ్. రెండోది నీతిగా నువ్వు బ్రతుకు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక నుంచి నాన్న మనం నీతిగా బతుకుదాంరా. అది బూతులు మానేద్దాం, తగాదలు మానేద్దాం, దొంగతనం మానేద్దాం, సమాజంలో నీతిగా అనిపించుకుందాం ప్రియదని పెట్టారా? ముందుకి అక్కడ మొదలెట్టారా? అయితే పాస్టర్ గారు బూతులు రాకుండా ఉంటాయి అంటే రాకుండా ఉంటాయి. వచ్చిన వస్తే నాకు రాకుండా ఎలా ఉంటారా? కానీ మాట్లాడకూడదు మనము. అది నా మట్టుకు నేను కొత్త కొత్త బూతులు కనిపెట్టి మరీ తెచ్చేవాడిని నేను. అది నిజం. అది నాకు నేను క్రికెట్ ఆడేవాడిని అండి, టీం కెప్టెన్ అనమాట. ఎవడ సరిగా బ్యాటింగ్ చేయకపోయినా బౌలింగ్ చేయకపోయినా కొత్త కొత్త బూతులు కనిపెట్టి మరీ తెచ్చేవాడిని. అది బూతులు స్పెషలిస్ట్ అనమాట. అది కానీ దేవుడి కృపను బట్టి ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఇప్పటికీ బూతు మాట లేదండి. దేవుడే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. లేకపోతే మీకు నేను అడగలేను కదా ప్రియదని పెట్టారా? అది కాబట్టి నాన్న నీతిగా మనము జీవిద్దాం ప్రియదని పెట్టారు. కాబట్టి ఒకటేమన్నాడు? రాజ్యంలో చేరుదాం, రెండు నీతిగా జీవిద్దాం. సరే మొట్టమొదటి బుజ్జి బతుకు భయం నాన్న. అది ఈ బ్రతుకు భయం పోవడం కోసం ఇంకో కారణం కూడా సంఘం కాబట్టి లోపలే ఉన్నాం కాబట్టి ఒక మాట చెప్తాను నాన్న. ఏమిటంటే మీ అందరికీ తెలుసు రా బుజ్జి, ఏంటంటే అహాబు కాలంలో ఆయన చేసే విగ్రహాలను బట్టి దేవుడు కరువు పంపించాడు. 3 సంవత్సరాల 6 నెలల పాటు కరువు వద్దని చెప్పేసి. అప్పుడు ఏలి అన్నాడు, మరి నెల బతకమంటాం అన్నాడు. నీకేం భయం లేదబ్బాయి, నువ్వు కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అన్నాడు. సరే మీకు తెలియనే కాదు. ఆడికి వెళ్ళి ఉన్నాడు. అప్పటికి ఏం జరిగింది బుజ్జి? ఉదయము సాయంకాలము కాకుల గుంపు చేత ఆహారము పంపించినాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, కాకులు మాంసాన్ని పట్టుకుపోతాయా? మరి ఎక్కడ మొక్క దొరుకుద్దా పట్టుకొని చూస్తా ఉంటాయి. అటువంటి కాకుల గుంపు చేతనే ఆహారం పంపించగల సమర్థన దేవుడు మన యేసయ్య. గట్టిగా చప్పట్లు ప్రయత్నం పెట్టారా? అది ఏమండి బుజ్జి, లోకమంతానేమో కరువట, పాస్టర్ గారికి ఏమో మాంసం అట. అందుకే మా పాస్టర్లకి ఏమున్నా ఏమి లేకపోయినా ఏముంటుంది? పొట్ట ఉంటుంది అనమాట. అది 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 నా చిన్నప్పుడు పిల్లలు పాస్టర్ గారి పొట్ట సిమెంట్ కట్ట అని పాడేవాళ్ళు అనమాట. అది 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 95% పాస్టర్లకి పొట్ట ఉంటుంది నాన్న. అది కంపల్సరీ. దేవుడు ఆ విధంగా మమ్మల్ని దీవించినాడులేండి. దేవునికి స్తోత్రం. అది అర్థమవుతుందమ్మా. అలాగా లోకం మొత్తానికి ఏమో ఏంటట? కరువట. మన అయ్యగారికి ఏమో మాంస భోజనం అట, రొట్టెలు మాంసట. ఒక రోజా, ఒక పూట, ఒక వారం అని కాదు నాన్న, సంవత్సర కాలం పాటు ఆ వాగులో నీళ్లు ఎండిపోయేంత వరకు కూడాను కాకులు గుంపు పట్టుకొస్తా ఉన్నాయి. నీళ్ళు అయిపోయినాయి, మొత్తానికి నీళ్లు అయిపోయినాయి. ఏలేదు అన్నాడు దేవుడు. అన్నాడు, ఏలియా నువ్వు సారెపతన ఊరికెళ్ళు, అక్కడ నేను పోషించుటకు ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించను అన్నాడు. మీకు తెలుసుగా స్టోరీ అంతా కూడా. వచ్చేసి అంటుంది, ఆయన వచ్చి అన్నాడు, అమ్మా దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వనమాట. ఇస్తా ఉండు బాబాయ్. లోపలికి వెళ్తుంటే ఆకలి అవుతుందమ్మా, ఒక రొట్టె ముక్క చేయమన్నాడు. ఆవిడ అన్నది, నాయన కొంచెం పిండి ఉన్నది, కొంచెం నూనె ఉన్నదయ్యా, కాబట్టి ఈరోజు నాకు నా కుమారునికే సరిపోతుంది అని చెప్పినమాట. అప్పుడు ఆయన ఏమన్నాడు రబుజీ? రాజుల మొదటి గ్రంథంలో 17, వెరీ గుడ్, చూసావుగా, 17:13. భయపడవద్దు,
పోయి, మరి చదువునా, పోయి కాదు, ఆమె చెప్పిందా, పోయి నీవు చెప్పినట్టు చేయి, అలా కొట్టాలి దాన్ని. అది చెప్పింది ఎవరో, ఏలే కదా నాన్న అంచేత భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయమన్నమాట. ఏం చెప్పిండు ఆయన, ఆ మొదటి అప్పం చేసుకొచ్చి పెట్టమన్నాడు. ఆమె మారు మాడకుండా ఏం చేసింది, ఆ అప్పము చేసుకొని పెట్టి. ఏం జరిగిందన్న, తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ప్రయత్నం పెట్టారు. ఎందుకు అలా జరిగింది పాస్టర్ గారు అంటే, యెహెజ్కేలు గ్రంథంలో 44వ అధ్యాయంలో 30వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 44:30. నీ కృతజ్ఞత అర్పణలోను, తొలిచూలు వాడిలోను, మొదటివియు ప్రథమ ఫలములంటిలోను మొదటివియు యాజకుల వగును. అది మోస్ట్ ఇంపార్టెంట్. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. దేవునికి స్తోత్రం. అది ఇంపార్టెంట్ నాన్న. అది ఏం రాయబడింది అక్కడ, మీ కుటుంబాలకు ఆశీర్వాదం కావాలంటే, సమృద్ధి కలగాలంటే, లోటు లేకుండా ఉండాలంటే మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను ఎవరికి ఇవ్వాలా, అది సంగతి పాస్టర్ గారికి ఇవ్వాలి. ప్రియమైన బిడ్డ, బైబిల్ చెప్తాను, నేను చెప్తాను దాన్ని బాబా అక్కడ ఉన్నాడా. అది పైన ఏం రాయబడింది, నీ కృతజ్ఞత అర్పణలోను, తొలిచూలు వాడి ఇంటిలోను, ప్రథమ ఫలం ఇంట్లోను మొదటి కూడా తీసుకొచ్చి ఇవ్వాలా. అది పంటలు వేసుకుంటే ప్రథమ ఫలము, పశువులు ఉంటేనేమో ప్రథమ ఫలము, మొక్కుబడి కానుక పట్టుకొచ్చి ఇవ్వమన్నాడు. ఎవరికి ఇవ్వమన్నాడు, యాజకునికి ఇవ్వమన్నాడు. అప్పుడు దీవించబడతావు అన్నాడు. నా చిన్నప్పుడు అండి, మా తాతగారు కూడా పాస్టర్ గారే, ఆయన బాప్టిస్ట్ సంఘాలండి మావి. మాస్టరే పాస్టర్, పాస్టరే మాస్టర్ అన్నమాట. అది నా చిన్నప్పుడు కోడి గుడ్లు పెడితే మొదటి గుడ్డు పట్టుకొచ్చేసేవాడు, అది పిల్లలు లేపితే మొదటి పిల్ల పట్టుకొచ్చేసేవారు, దొండకాయలు బెండకాయలు కాస్తే 1 కేజీ పట్టుకొచ్చేసేవాడు. అది ఇప్పుడు కాలం మారిపోయింది, ఆ గుడ్డు లేదు, ఆ పిల్ల లేదన్నమాట. అది తెలుగు ఎక్కువైపోయింది, ప్రియతను పెట్టారు. అందుకని దీవెన రావట్లే మనకి. అది అంచేత ఆమె చేసిన పని ఏమిటి, వాస్తవానికి అసలు పెట్టకూడదు. పైగా ఎవరంటే ఆమె ఎవరంటే అన్యురాలు, ఈయనేమో ఇశ్రాయేలీయుడు. కానీ తిరస్కరించకుండా ఆ మొదటి అప్పం చేసిన కారణం చేతనే ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోయి. గట్టిగా చెప్పకూడదు, ప్రయత్నం పెట్టారా. అది నీ బ్రతుకు భయం పోవాలంటే నువ్వు యాజకునికి ప్రథమ ఫలం ఇవ్వాలి, ప్రయత్నం పెట్టారు. కాబట్టి రాజ్యంలో చేరతాం, నీతిగా బతుకుదాం, సేవకుని మనము పోషించుకుందాం, అప్పుడు నీ బతుకు భయము పోతాం. షార్ట్కి వెళ్ళిపోదాం. రెండవదిగా నాన్న ఏంటంటే శత్రు భయము. చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి రా. అది మనలో మనకు శత్రులు ఎవరు ఉంటారు తమ్ముడు, మనం జగన్ చంద్రబాబు నాయుడా, మనకు శత్రులు ఎవరు లేరు. కానీ విషయం ఏమిటంటే బుజ్జి, ఎప్పుడు శత్రులు అవుతారు మనకంటే, మనం ఎప్పుడైతే డెవలప్ అవుతామో అప్పుడు శత్రులు అవుతారు రా. అది మనం ఎప్పుడే అభివృద్ధి చెందుతామో అప్పుడు మన శత్రులు వస్తారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కనాన్లో కరువు వచ్చింది. ఇస్సాక్ గారు రెబెకాని అడ్డు పెట్టుకొని గెరార ప్రాంతానికి వచ్చాడు. వాళ్ళు చాలా చక్కని వాళ్ళు కదా వాళ్ళు. బా ఇద్దరు జంట వచ్చారు, మాత్రం ఏమో తెలదగాని మొత్తానికి ఆ ఏమో మాత్రం మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పుకుంటా ఉన్నారు. రాజుగారు పిలిచారు, ఏ అబ్బాయి ఏమవుతారు మిత్రులు అన్నాడు. అంటే అప్పటికి మా చెల్లెండి అన్నాడు. ఎందుకు చెప్పాడు చెల్లెని, అంతమంది వాళ్ళ నాన్న అలాగే చెప్పాడు కాబట్టి. అది అందుకే తండ్రి ఏది చేయడు కుమారుడు చూచునో అదే కానీ తనందరూ తాను ఏది చేయనేరడు. అది జాన్బాబు గారు పాస్టర్ గారు కాబట్టి వాళ్ళ అబ్బాయి ప్రకాష్ గారు పాస్టర్ అయిపోయాడు. మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నేను పాస్టర్ అయిపోయి ప్రయత్నం పెట్టారా. అది మా నాన్న ఏది చేసేది చేస్తాం. అది అలాగే నువ్వు సిగరెట్ తాగుతా ఉంటే నీ కొడుకు బీడీ తాగుతాడు, నువ్వు సారా తాగుతా ఉంటే వాడు ఇంకేదో తాగేస్తాడు, నువ్వు చర్చికి వస్తే వాడు చర్చికి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏం జరిగింది అక్కడ అంటే కనుక వాళ్ళ నాన్నగారిని బట్టి ఏమన్నాడు, నా చెల్లెని చెప్పేసి అన్నాడు. సరే అన్న చెల్లెని చెప్పేసి ఒక రూమ్లో పెట్టేశాడు. ఆ రాజు అలా అంతా ఉంటే ఏం రాయబడింది అక్కడ, రెబెకాతో ఇస్సాకు సరసమావట కనిపించను. అలాగే రాయబడింది అక్కడ. మరి సరసమాడుకుంది ఎవరు, భార్య భర్తలే కదా. అనుమానం వచ్చింది, ఎవడయ్యా చెల్లెలు అన్నాడు, సరసమని చెప్పేసి పిలిచి ఏమవుతారు మిత్రుడు అన్నాడు. అయ్యా నా నా సొంత భార్య అయ్యా. మరి ఎందుకు అబద్ధం చెప్పావు అంటే, ఈ స్థలం మందు అక్కడ రాయబడింది బుజ్జి, ఈ స్థలం మందు దేవుని భయం అంటారు. ఎవరు చెప్పారు నీకు, మా నాన్నగారు చెప్పారా. ఎవరు మీ నాన్న, అబ్రాం గారా. ఏ అబ్రాము, కరణ్ అబ్రాం గారు అండి. ఓ కరణ్ అబ్రాం గారా, మీ నాన్న చాలా గొప్పోడయ్యా, చాలా మంచి నీతిమంతుడు, మా మధ్య నివసిస్తుందని చెప్పేసి మహారాజుల బతికని చెప్పేసి అన్నాడు. ఆయన కొడుకో నువ్వు, నీకేం భయం లేదు, నువ్వు నిర్భయంగా జీవించని చెప్పేసి ఆయన దాడిచామని చెప్పుకొచ్చాడు. అక్కడ రాయబడిన మాట, ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం మందు 100 ఫలము పొందను. ఆ కింద ఏం రాయబడిందంటే నాన్న, ఫిలిస్తీన్లు అతని పైన, మనకు కావాల్సిన మనం తీసుకుందాం, ఫిలిస్తీన్లు అతని పైన అసూయపడి, అది సంగతి. ఎప్పుడైతే 100 ఫలము పొందాడో ఏమొచ్చిందట, అసూయను ప్రయత్నం పెట్టారా. అందరం బాగున్నా కోరుకుంటా కానీ మనకంటే మించిపోతే మాత్రము చస్తే పరిచయం మనము, ఎవడైనా సరే ఎవడి ఫీల్డ్ వాడికి గొప్ప అంతే. అది అర్థమవుతుందమ్మా. ఇప్పుడు నా పక్కింటి నేను ఇట్లా ఇంట్లో ఉన్నాను రా, స్లాబ్ ఇంట్లో, నా పక్కింటి వాడు గుడిసెలో ఉంటా ఉన్నాడు. ఏం చెప్తా నేను, దేవుడు దీవెంతాడరా, దేవుడు చెప్పేశాను. దేవుడు దీవించాడు, రేగుల షెడ్డుకి వచ్చేసాడు. మళ్ళీ చెప్పాను దేవుడు దీవెంతారా చెప్పాను, దీవించబడ్డాడు, స్లాబ్ ఇంట్లోకి వచ్చాడు. విషయం ఏంటంటే ఇంకా బాగా దీవించబడ్డాడు, అపశరేసేసాడు. నేను మాట్లాడతాను ఇంకా నేను
ఇంకా మాట్లాడుతున్నానా? సత్యం మాట్లాడను. ఎందుకు మాట్లాడను? నన్ను మించిపోడు కాబట్టి. అలాగే ఇస్సాకు ఎప్పుడైతే ఫలము పొందాడో రాజుగా రెచ్చగొట్టేశారు, బయటికి పంపించేశారు. ఆ మారు మాడకుండా వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు బాగుంటుంది. తెలుసుగా స్టోరీ అంతా. బాగుంటే ఆడికెళ్ళి పొదుగుతా ఉన్నాడు. ఈరోజు ఊరుకున్నారు ఫిలిస్తీన్లు, మళ్ళీ వచ్చి గొడవ పెట్టేసుకున్నారు. మళ్ళీ మౌనంగా వెళ్ళిపోయాడు రెండో బావి దగ్గరికి, ఆడ గొడవ పెట్టేసుకున్నారు. ఇక మూడో బావి దగ్గరికి వెళ్ళేటప్పటికి బాధపడ్డాడు ఇస్సాకు. ఏమన్నా వెళ్ళిపోవడం అంటే ఒక సంచ బ్యాగ్గా వేసుకోవడానికి, గొర్రెలు, మేకలు, మందలు, భార్య, పిల్లలు, మళ్ళీ వెనకాల కథ కమ్మ మీకు చాలా ఉంటుంది కదా. అది మూడోసారి ఎన్నిళ్ళు మారుతాం అని చెప్పేసి బాధపడతాం. దేవుడు కలగజేసుకున్నాడు. తీసావా? ఆది కాండంలో 26వ అధ్యాయంలో 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతని ప్రత్యక్షమై, నేను ఈ తండ్రిని అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడుకోము. దేవునికి స్తోత్రం. ఏమన్నారా బుజ్జి? నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడబకమన్నాడు. ఏం భయం ఉంది? శత్రు భయం ఉంది. ప్రయత్నం పెట్టా, ఫిలిస్తీన్లు వస్తారేమో గొడవ పెట్టుకొని చెప్పి శత్రు భయం. ఎప్పుడు దేవుడు కలగజేసుకున్నాడో హ్యాపీగా బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఆ నెక్స్ట్ దినం నుంచి మళ్ళీ ఫిలిస్తీన్లు వచ్చారు, కానీ ఈసారి గొడవకు రాలా, సమాధానం కోసం వచ్చారు. అయ్యా మేము చేసిందని మనసులో పెట్టుకొని నువ్వు గొడవ పడతావేమో, నీ జోలికి రామని చెప్పేసి ప్రమాణం చేయించుకున్నారు. నాటి నుంచి ఫిలిస్తీన్ అన్నడు ఇస్సాకు మీదకి రాలేదు. ప్రయత్నం పెడతారు. ఎందుకు అలా జరిగింది అంటే కనుక సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రులు సహా మిత్రులుగా చేయును. హల్లెలూయా. అది నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే నీ శత్రు భయం లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది అది ఒకని ప్రవర్తన కనుక దేవునికి ఇష్టమైతే కనుక వాని శత్రులు కూడా మిత్రులుగా చేస్తాడు. ప్రయత్నం పెట్టారు. అది అర్థమవుతామా? నీ ప్రవర్తన ఇష్టంగా ఉండాలా. ఏం చూశాడు ఇస్సాకులో? ఓర్పు, సహనము, సమాధానం చూసేశాడు. శత్రు భయం లేకుండా చేశాడు. ప్రయత్నం పెట్టారు. అలాగే మనకు శత్రులు ఎవరినానా? ఎవరో శత్రులు కాదురా, మన ఇంట్లో వాళ్ళ శత్రులు మనకి. అది అత్తగారి కోడలికి శత్రువు, కోడలి అత్తగారి శత్రువు కదా వ్యవహారం అంతా. అది ఈరోజు అత్త కోళ్ళకి అసలు పడుద్దా? అందరు చర్చకు వచ్చేటోళ్ళే, అందరూ పాట పాడేటోళ్ళే, అత్త కోళ్ళకి బొగ్గు మాడతారు అన్నమాట వ్యవహారం అంతా కూడా. అది అదేమంటేనేమో మా అత్తగారు మంచిది కాదండి అని చెబుతారు. మంచిది కదా కాబట్టి నువ్వు చూడాలరా బుజ్జి. అది అదే నీ సాక్ష్యము. దేవునికి స్తోత్రం. మంచిదైతే ఊరు మొత్తం చూస్తుంది నా మొహం చూసేటి. అది అలాగే నువ్వు కూడా వచ్చి పొందర కూడాను ఖాళీ చెప్పకూడదు నా కోళ్ళటాడని చెప్పేసి తగ్గించుకోవాలా. అది నీ వయసు అయిపోయింది. అది కోడలు కూడా జాగ్రత్త పడాలా. మా అత్తగారు దైవంతో సమానం అని చెప్పి చూసుకోవాలి, తల్లితో సమానం చూసుకోవాలన్నమాట. అలా తగ్గకుండా ఎవరికి వారు ఇష్టాధారంగా ఉండి పెడితే ఏం ఉపయోగం? ఎవడు చెప్పుకుంటాడు? నువ్వు అత్తా కోళ్ళగా సక్రమంగా ఉంటే 10 ఏళ్ళు చెప్పుకుంటారు నీ గురించి. అది చూడరా వాళ్ళ అత్తా కోడలంటే తల్లి కూతురులాగా ఉంటారా అని చెప్పి అనుకుంటున్నాను. అది మన క్రైస్తవ సాక్ష్యం దానికోసం. అది అర్థమవుతుందమ్మా? అలా చేయకపోతే కనుక వాళ్ళ క్రైస్తవులు వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వాళ్ళ పాస్టర్ గారు మంచోడే, కానీ వీళ్ళే మంచోళ్ళు కాదంట. అది ఎందుకు మంచోళ్ళు కాదు? అత్తగారికి బో పెడతాయి ఇవిడ. అది కాబట్టి నా సాక్ష్యము పలువిధాలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి నానా అలా ఉండాలంటే తగ్గించుకోవాలి. ప్రయత్నం పెట్టారా. సహనము, సమాధానం, ఓర్పు కలిగి ఉండాలి. అత్తా కూడా ఒకళ్ళు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నాన్న. ఇద్దరు తగ్గించుకుంటే అదే పరలోకం అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి శత్రుభయం పోవాలంటే దేవుని ప్రవర్తన ఇష్టంగా ఉండాలి. ఇక మూడవ చెప్పి ముగించేస్తాను రబుజీ. ఇక మూడవదిగా మరణ భయము. చెప్పండి ఒకసారి నాన్న, గట్టిగా చెప్పడం. ముగించేస్తాం 10 నిమిషాలు. మరణ భయం చెప్పండి గట్టిగా. అది అది ఇప్పుడు పాయింట్లోకి వచ్చేసా. ఇప్పుడు ఏమని జరిగింది? యాయిరు కుమార్తె చనిపోయిందిరా. అతను వచ్చేసాడు. వచ్చేసి యాయిరు గారు నీ కుమార్తె చచ్చిపోయింది, బోధకుని సంపట్టబాకమన్నాడు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసుబాబు ఏమన్నాడు? భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచమన్నాడు. సిస్టర్ గారు నాకు చిన్న ప్రశ్న. భయపడబాకని ఎప్పుడు చెబుతాం? చచ్చిపోక మునుప, చచ్చిపోయిన తర్వాతనా? చెప్పండి అమ్మా. కనీసం 1% ఛాన్స్ ఉంటే కనీసం వెంటిలేటర్ పెడితే బతుకుతాడమ్మా సాక్షి చెప్తాడు, చెప్పేస్తాం మొత్తం ఏదో మొత్తానికి. అసలు పూర్తి చచ్చిపోయిన తర్వాత భయపడమంటే పిచ్చోళ్ళగా చూడరా? అంతే కదా నాన్న. ఇప్పుడు యేసుబాబు చచ్చిపోయిన తర్వాత ఏమంటాడు? ఈయన భయపడవద్దు అంటాడు. ఏంటి నాకు అర్థం కాదు. అర్థం ఏంటంటే నాన్న, యాయిరు నీ కుమార్తె చనిపోయిన మాట వాస్తవమే, కానీ నువ్వు నమ్మిక మాత్రం ఇస్తే నీ కుమార్తె నేను మరలా బతికిస్తాను. కానీ చెప్పకూడదు ప్రయత్నం పెట్టారా? అది నువ్వు నమ్మిక మాత్రము ఉంచితే కనుక తిరిగి లేపుతాను ప్రయత్నం పెట్టాను. యేసు పట్ల నమ్మకం ఇస్తే ఆయన మరణమును నిద్రగా మార్చు దేవుడు ప్రియదని పెట్టారు. హల్లెలూయా. మరణ పడకల మీద లేవనెత్తు దేవుడు ప్రియదని పెట్టారు ఆయన. అది నమ్మకం ఉంచాలా. నమ్మకం ఉంటుందంటారా? ఎలా ఉండదు నమ్మకం? ఉండదు. ఒక విషయం చెబుతాం మీకు. ఎక్కడ రబుజీ? యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 25వ వచనం చదువుదాం. ఒక వ్యక్తిని గురించి చెప్తాం. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ సరిపోడు. ఈ మాట నమ్ముతున్నామని. ఎవరితోటి? మార్తమ్మతోటి. ఇది ఎవరితోటి? గట్టిగా చెప్పండి నాన్న.
టెన్ మినిట్స్ మాత్రమే వచ్చేస్తాను. మార్తమ్మతోటి యేసుప్రభు వారు బతుకున్నప్పుడు ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? మరియా, మార్తా, చెప్పండి రా, లాజరు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. అది సరే. కాలక్రమంలో లాజర్కి ఏమొచ్చింది? జబ్బు వచ్చింది. అప్పుడు యేసయ్య ఎక్కడంటే బేత్ బరాలో ఉన్నాడు. చరిత్రలో ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఉన్నాడు రబుజీ? బేత్ బరాలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? బేతనీలో ఉన్నారు. మరియా మార్తలేమో బేతనీలో ఉన్నారు, వారేమో బేత్ బరాలో ఉన్నారు. దానికి దీనికి 20 మైళ్ళు, 32 కిలోమీటర్లు అన్నమాట. ఒక మనిషి ఒక రోజు నడవగలిగిన దూరంలో ఉన్నమాట. అప్పుడు యేసయ్య మార్తమ్మ అన్నది, జోసపు బేత్ బరాలో యేసయ్య ఉన్నాడు, నువ్వు వెళ్ళి లాజరు జబ్బు చేసింది పిలుచుకురామని చెప్పి మీ అక్కయ్య పంపించింది మార్తమ్మని చెప్పి పిలుచుకురాపో అని చెప్పిన మాట. జోసఫ్ వెళ్ళిపోయి అన్నాడు, యేసయ్య నీ ఫ్రెండ్కి జబ్బు చేసిందట, చచ్చిపోలాగా ఉన్నట్ట వాళ్ళ అక్క చెప్పింది మార్తమ్మ, నేను పిలుచుకురమ్మన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? వస్తా పద జోసఫ్ అన్నాడు. వెళ్ళలేదు. ప్రియదరి పెద్ద ఆ ఊరు ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 6వ వచనం 11:6. అతను రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఎంకను 2 దినములు, ఎన్ని రోజులు బుజ్జి? 2 days. 17వ వచనం 17. యేసు వచ్చి అది వరకే అతను 4 దినములు సమాధిలో ఉండనని. అది సంగతి. ఎన్ని రోజులు రానా? అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు? మరి ఇక్కడ 4 ఎలాగైంది అంటే కబురు వచ్చే రోజు చచ్చిపోడు, ఆ సాయంత్రం సమాధి చేస్తారు, అది 1 రోజు. బయలుదేరి వచ్చే రోజు మధ్యలో 2 రోజులు నాన్న. మొత్తం ఎన్ని రోజులు అయినాయి? కబురు వచ్చే రోజు చచ్చిపోయాడు రా మొదటి రోజు, బయలుదేరి వచ్చే రోజు మధ్యలో 2 రోజులు, మొత్తం ఎన్ని రోజులు అయినాయి? అది సంగతి అక్కడ రాయబడి. మళ్ళీ మన మాట ముందే రావచ్చు కదా, 4 రోజులు ఎందుకున్నట్టు అంటే అంతకుముందు యేసయ్య నాయని ఊర్లో విధవరాల కుమారుని బతికిచ్చాడు. ఈ పరిసయ్యులు అంటారు, ఈ మునష్టపోళ్ళు, ఎవరైనా చనిపోతే ఆ శవము చుట్టూ ఆత్మ 3 రోజుల పాటు తిరుగుతూ ఉంటుంది, ఈ ముఖము రంగు మారకుండా ఉంటే, ఈ శరీరం కుళ్ళు పట్టకుండా ఉంటే ఆత్మ లోపల ప్రవేశించి వాళ్ళు బతుకుతారు అని నమ్మేవాడు. అలా బతికాళ్ళే ఇలా బతికేసని చెప్పేసి అన్నాడు అనమాట. అది యేసుప్రభుని హట్ చేసింది అనమాట. మీ తిమ్మిరి ఎలాగుందని చెప్పేసి ఇప్పుడు 4 రోజులు ఉండిపోయాడు అట్లా రాకుండా. వాళ్ళ ఉద్దేశం అంతా ఎన్ని రోజులు? 3 days కదా. ఇప్పుడు ఏమైపోయింది? 4 రోజుల పాటు ఉండిపోయాడు. సరే, కబురు పెట్టేశారు. వచ్చేసాడు, ఊరికి వచ్చేసాడు. మార్తమ్మ కబురు పెట్టేశాడు. మార్తమ్మ పిలుచుకొచ్చింది. మార్తమ్మ వచ్చింది, అయ్యా అప్పుడు కూడా రమ్మంటిని, ఇప్పుడు వస్తుంది, నా తమ్ముడు చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కుళ్ళు కూడా పట్టుంటాడు, ఇంకేం చేయలేవు నువ్వు. అది సంగతి. అది కుళ్ళు కూడా పట్టుంటే ఇంకేం చేస్తావు, ఆత్మ వెళ్ళిపోద్ది కదా అని చెప్పి అందన్నమాట. అది అప్పుడు అన్నాడు, కూలిగా అన్నాడు, మార్తమ్మ నీ తమ్ముడు లేచునని ఎరుగుదువా అనమని. లేస్తాడులే నాయన అంది. ఎప్పుడు? 24వ వచనం. అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని. అది సంగతి. అది ఎప్పుడు లేస్తాడట? అంత్య దినమట. అది ఎప్పుడు రబుజ్జి? తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-16 చదువుదాం. తెసలోనిక మొదటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖ పడకుండా నిమిత్తము నిద్రించున్న వారి గురించి తెలియకుండా మీకు ఇష్టం, నాకు ఇష్టం లేదన్నాడు. అది ఏమన్నారు బుజ్జి? అదని కూడా చెప్పేస్తాం కదా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడదన్నాడు. అంటే చచ్చిపోతే ఏడవద్దంటవా తమ్ముడు? అంటే చచ్చిపోతే ఏడ్చేవాడు నిరీక్షణ లేని వాళ్ళేనా? మరి లాజరు చచ్చిపోతే యేసు ఎందుకు ఏడ్చాడు? యేసు కన్నీళ్ళు విడిచను, అది చిన్న వచనం కదా అంటారు కొత్త నిబంధనలో. మరి యేసుబాబు ఏడితే అంతకంటే గొప్ప పౌలు ఏమన్నా నా తెలియక అడుగుతా. అర్థం ఏంటంటే చచ్చిపోతే ఏడుపు ఇది కాదు, ఆ ఏడుపు ఏంటంటే ఇక్కడ రాయబడిన ఏడుపు. పౌలు చెబుతున్నాడు, సహోదరులారా, మనం ఇలా భక్తి చేస్తూ ఉండగానే యేసయ్య వస్తాడు, అప్పుడు పైకెత్తబడతామని చెప్పి చెబుతున్నాడు. చెప్పగానే ఈ లోపు యేసుబాబు రాలే, ఇప్పటికీ రాలే. ఓ ముసలాం చచ్చిపోతే వాళ్ళ మనవడు ఆయన కొడుకు ఏడుస్తున్నట్ట, అయ్యో మా తాతయ్య గారు ఇంత భక్తి చేశాడు, కానీ ప్రభువు రాకముందు చచ్చిపోడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు చచ్చిపోవడం లేప పడడేమో ఏడుతున్నట్ట. అది సంగతి. అప్పుడు యేసుబాబు అన్నాడు, అలా కాదబ్బాయ్ అని చెబుతూ 16వ వచనం ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు పరలోకం దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు. అది అంత్య దినం అన్నమాట. అది సంగతి. అది ఎప్పుడు? యేసుబాబు బూరొత్తాడే, అది అంత్య దినం అన్నమాట. అప్పుడు లేస్తాడు నాయన మా అబ్బాయి అని చెప్పింది అనమాట. ఎవరు? మార్తమ్మ. అది ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ దేవుడు వస్తాడు కదా నాయన, అప్పుడు లేకపోతే అందరు లేపుతారు కదా, ఆ వరుసలో మావాడు కూడా లేస్తాడులే, మా అబ్బాయి కూడా అని చెప్పిన మాట. అప్పుడు యేసయ్య అన్నాడు, రా ఆగరా అబుజీ. అప్పుడు యేసయ్య అన్నాడు, మార్తమ్మ అప్పుడు లేపేది ఎవరనుకుంటున్నావురా? అప్పుడు బోర ఉదేది లేపేది అనుకుంటున్నావు నేనేరా. అది అప్పుడు లేపేది నేనన్నానా? అప్పుడు లేపడం ఎందుకు, ఇప్పుడు ఎదుర్కొన్నా కాబట్టి ఇప్పుడే లేపుతాను నేను. అది ఈ మాట నమ్ముచున్నావా? హల్లెలూయా. అప్పుడు లేపేది నేనే కాబట్టి అప్పుడు లేపడం ఎందుకు, ఇప్పుడు ఎదురుగా ఉన్నా కదా, ఇప్పుడే లేపుతాను. ఎందుకు లేపుతాను నేను? నేనే పునరుద్ధరణ, నేనే జీవాన్ని. అది
ఏంటి పునరుద్ధానం అంటే? నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బతుకుతాడు, అది పునరుద్ధానం. జీవం అంటే ఏమిటినానా? చనిపోయి తిరిగి లేచి మరలా ఎన్నటికీ చనిపోకపోవడమే జీవం. ఆ రెండు నేనే అన్నమాట. ఈ మాట నమ్ముతావా అన్నమాట. మిడుగుంటే చూస్తున్నా అలాగా నమ్మకుండా. ఆమెకేం తెలుసు? అది అది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అప్పుడు అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నా. లాజరు బయటికి రమ్మనగానే ప్రేత వస్త్రం కట్టబడిన వాడే బయటకు వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నాన్న, నువ్వు నమ్మితే ఆయన మరణమును నిద్రగా మార్చు దేవుడు నీ మరణ భయాన్ని తొలగిస్తాడు. ప్రయత్నం పెడతాడు. అయితే చివరికి ఒక మాట నాన్న, ఇప్పుడు యేసుబాబు లేడు కాబట్టి మనం నమ్ముకున్నా చచ్చిపోతాం, నమ్ముకోకపోయినా చచ్చిపోతాం. అయితే విషయం ఏమిటంటే, మనకేమో తీర్పు లేదు, యేసుప్రభు నమ్ముకోకపోతే తీర్పు ఉన్నది. దాన్ని ఏమన్నా మనము రెండవ మరణం అన్నాం. ప్రయత్నం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. గట్టిగా చెప్పకుండా ఒకసారి మనకున్న ధన్యత. హల్లెలూయా. అది యేసుప్రభు నమ్ముకోకపోతే మాత్రం మనకి ఏమున్నది? రెండవ మరణము ఉన్నది. ప్రయత్నం. దాన్ని ఏమంటాం మనము? నరకం అన్నాము. యేసుప్రభు నమ్ముకుంటే ఆ నరక భయము, రెండో మన భయం లేకుండా చేస్తాడు. ప్రయత్నం. ఒకే ఒక్క మాట, ఒక్క నిమిషం నాన్న. ఏమంటే మీ పాటలు మొత్తం నరకం నరకం అంటారు కదా, అది ఎలా ఉంటుంది అంటారేమో. ఎందుకంటే మైకి పెట్టారు కదా, వాళ్ళు వింటారని చెప్తారు. ఆ నరకం ఎలా ఉంటుంది అంటే అండి, చిన్న మాట. సముద్రం ఒడ్డున కనుక నిల్చుంటే నీళ్ళు ఎలా కనపడతాయో, నరకం ఒడ్డు నిల్చుంటే అంట మంటలు కనపడతాయట. ఒకటేమో ర్యాష్ ఫైర్, రెండోదేమో సైలెంట్ ఫైర్. కొన్ని బగబగా మండుతూ ఉంటాయట, కొన్ని ఏమో మామూలు మండుతుంటాయట. ఒక వ్యక్తి తీర్పు తీర్చి పాపం చేస్తే ఆయన తీసుకెళ్ళిపోయి మంటలు విసిరివేయగానే అతని చుట్టూ ఒక గది, ఒక వలయం తయారైపోతుందండి. ఎందుకు గది పాస్టర్ గారు అంటే, ఒంటరిగా ఉండాలి మనిషి. ఎందుకని? మనిషి ఒంటరితనమే నరకం ప్రయోజనం పెట్టారా. ఉదాహరణ చెప్తాను. సపోజు నేను నరకానికి వెళ్ళనండి, ఆ నిశ్చిత నాకున్నది. నా కల్లో నరకానికి వెళ్ళిపోతే నాతో పాటు మా జోసఫ్ వచ్చాడు, ఆ తర్వాత ప్రకాష్ వచ్చేసాడు, ఆ తర్వాత మా తమ్ముడు వచ్చేసాడు. ఇప్పుడు ఏమనుకుంటాం? తమ్ముడు నువ్వు వచ్చావా, నువ్వు కూడా వచ్చావా, నీది తినాలే నాది చెప్పేసి మీటింగ్ పెడతాం అక్కడ. అక్కడ మీటింగ్ పెడతాం అక్కడ అందరూ కూడా. అది మీటింగ్ లాగా, అదేమో నరకం లాగా ఉంటుందా? అందరూ ఒక చోట నరకమైన కుదురా. అది అలా కాకుండా నేను ఒక్కడే ఉంటే, నాకు ఎవడో కనపడకపోతే అసలు భరించలే ప్రయోజనం పెట్టారు. ఒక చిన్న మాట చెప్తారు. నేను ప్రతి నెలలో తెలంగాణ ఖమ్మంలో క్లాసులు చెప్తా ఉంటాను, బైబిల్ క్లాసులు. ఆ పాస్టర్ గారికి 3 స్టేర్ బిల్డింగ్ ఉంది. నాకు పైన అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, దానికి ఆ రూమ్ ఇచ్చాడు. ఏం చేస్తానంటే, నేను ఉదయం 6 గంటలకు పోతే పాస్టర్ గారు మీరు 10 దాకా పడుకొని స్నానం చేసి మీరు రండి అని చెప్పాను. పోయిన డిసెంబర్ నెలలో ఇలాగ క్లాసుకు వెళ్తే ఉదయం లేచాను. ఆయన కింద క్లాసు ఆయన చేస్తా ఉన్నాడు, ఏర్పాటు చేస్తా ఉన్నాడు. నేను పైకి వెళ్ళిపోయి 9:30కి లేచి లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకు వస్తుంటే, ఇది ఈ గడి కాదండి, ఇది అలా తిప్పేదనమాట డోర్కి. అది లాక్ అయిపోయింది. ప్రయత్నం పెట్టారా. అది ఎంతసేపు గింజలన్నా రాదే, తిప్పి చేతులు ఎప్పుడు రాట్లాడికి బదప తలుపు బాతేమో ఐగారు కింద ఉన్న కదా, వినపట్లేదు. ఇంక ఎలాగుందంటే చలికల సెవట్ల పట్టుకొచ్చిన ప్రయత్నం పెట్టారా. అది కిందకు దూకుదామంటే 3 అంతస్తుల బిల్డింగు, అదేమో చిన్న బాత్రూము. గదన్న అయితే అక్కడ తగలబడుదును. ఇక గదగద ఒడిగిపోతాను, నేను ఏదో షవరింగ్ వచ్చేస్తాను, చెమట పడుకొచ్చేస్తాను మాట. ఏం తోచట్లేదు. చిన్న రూమ్ అండి అది, అటాచ్డ్ బాత్రూమ్ ఎట్టుంటుంది. అది ఏం చేయాలి చూస్తామంటే, ఇప్పుడు ఎక్కడికి కూడా సెల్ ఫోన్ పట్టుకుపోతున్నాం మనము. ఆ రోజు సెల్ ఫోన్ పట్టుకుపోయాయి దేవుడి వల్ల. అమ్మయ్య సెల్ ఫోన్ చెప్పేసి టక్క నొక్కేసి, అయ్యగారు ఇక నేను లాక్ అయిపోయానని చెప్పేసి అన్నా. అప్పుడు ఆయన అంటాడు, మీకోసం ప్రార్థన చేస్తానని అంటాడు ఆయన. ఆయా తర్వాత ప్రార్థన ముందు ఆ తలుపు తెరిచితే పావు గంటలో అబ్బాయి వచ్చేసి కటింగ్ తిప్పిన తర్వాత అప్పుడు తీస్తే అమ్మాయి అని బయటకు వచ్చాను నాన్న. అది అప్పటికి నా పైపడాల పైనే పోయినాయి. ఏమంటే ఖమ్మం నడిబొడ్లో ఉన్నాను, గంటకైనా బయటకు వస్తాను నేను. అప్పటికే భరించలేకపోయానంటే, నువ్వు నరకంలో ఉంటావు, ఇవాళ కాలుతావు, నేను చూసేవాడు ఎవడు లేంటే అసలు భరించలేని ప్రయత్నం పెట్టాను. ఊహే భరించడం నాన్న. అందుకే దేవాది దేవుడు దిగు చేసి నరకం ఉందని చెప్పాడు. హల్లెలూయా. జానయ్య గారు చెప్తే వినరని, ప్రకాష్ గారు చెప్తే వినరని, నేను చెప్తే వినరని చెప్పేసి దేవుడే వచ్చి దిగు చెప్పాడు. నమ్మాలా వద్దా? నమ్మాల్సిందే ప్రయత్నం పెట్టాలి. అది మా ఊర్లో పెద్ద చెరువు ఉంది, నమ్ముతారా మీరు? నమ్మాల్సిందే, ఎందుకంటే మా ఊరు కాబట్టి. అది అలాగే నరకం తయారు చేసిన ఆయనే కాబట్టి అది ఉంది, నమ్మాలన్న మనము. నువ్వు కనుక నమ్మితే కనుక ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవమని కనుక నమ్మితే కనుక ఆ మరణ భయం లేకుండా చేస్తాడు. భయపడవద్దు, నమ్మక మాత్రము ఉంచము. హల్లెలూయా. చాలా నీ పోటీకి 3వ పాయింట్ తర్వాత చూసుకుందాం ఎప్పుడన్నా అమ్మా. కాబట్టి ఆయన యాయిరు అంటున్నాడు, అయితే ఈ చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదన్నాడు. ఆ అమ్మాయి చేపట్టుకుని, చిన్నదానా పైకి లెమ్మని చెప్పగా ప్రాణము తిరిగి వచ్చాను. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకుందాం మనం. కాబట్టి ఈ పూట పాట ఏంటంటే, యాయిరు ఎటువంటి వాడు? ఒక సమాజ మందిరపు అధికారి, పరిసేయుడు. యేసుబాబు అంటే ఏమాత్రము ఇష్టం లేనివాడు, చంపుదామని తిరిగిన వాడు, భూతమందుడు అన్నవాడు, ఆ తర్వాత ఆయన వెలివేసిన వాడు, నమ్మిన వెలివేసిన వాడు. అటువంటి వాడు యేసుబాబుకి రాగా భయపడబాకమని చెప్పి తన కుమార్తెను బతికించాడు. మనలో కూడా భయపడబాకమని చెప్తా ఉన్నాడు. ఒకటి, నీకు బ్రతుకు భయం ఉందా?
శత్రు భయం ఉందా, మన భయం ఉందా జ్ఞాపకం చేసుకో. నీ బ్రతుకు భయం అయితే నువ్వు భయపడ పదేం లేదు. దేవుడి వాగ్దానం ఏంటంటే నువ్వు ఆయన రాజ్యంలో చేరు, నమ్ము, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, సంఘానికి క్రమముగా రా, ఆయన రాజ్యంలో చేరినట్లు లెక్క. రెండవదిగా యేసు ప్రభు రక్తం ద్వారా పొందిన నీతి నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ ఉండు. ఎవడి నీతి వాడిద ప్రియదని బిడ్డారా. అది నా మాట జ్ఞాపకం చేసుకోండి అమ్మా. అన్నిటికీ పోటీ ఉంటుంది కానీ పరిశుద్ధత నీతికి మాత్రం పోటీ లేదు నాన్న. ఇంకా విస్తారంగా అక్కర్లేదు. కాబట్టి బ్రతుకు భయము. నీ శత్రు భయం పోవాలంటే నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలా. ఓర్పు, సహనము, సమాధానము, తగ్గింపు ఉండాలా. నీ మరణ భయం పోవాలంటే యేసయ్య నా రక్షకుడు, ఆయన పునరుద్ధానము, జీవము, ఆయన వచ్చినప్పుడు నాకు బోర వినపడుతుంది, ఎత్తపడుతుంది, గుంపులో ఉన్నట్టయితే నీ మరణ భయాన్ని తొలగిస్తాడు. కాబట్టి దేవుడు తన వినికిల్లో ఈ వాక్య భాగం ఫలింపచేయను గాక.